ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ దివ్యశ్రీ చరణాలకు హృదయపూర్వక ప్రణామములు. అహం సత్యబోధక చెన్నై దివ్య జ్ఞాన యజ్ఞము శ్రీ సత్యసాయి దైనందిన ఆధ్యాత్మిక సత్సంగ వేదిక నేటి విశిష్ట కార్యక్రమము రుద్ర ప్రశ్న, రుద్ర పరిశీలన, పరిశోధన, ప్రవర్తన కర్తలైనటువంటి బ్రహ్మర్షి డాక్టర్ డిఎస్ శాస్త్రి గారికి మనందరి తరఫున స్వామి యొక్క దివ్యాశీస్సులతో మన అధినేత దంపతుల తరఫున, మన ఆత్మీయ సోదర సోదరిమణుల తరఫున వారికి హృదయపూర్వమైనటువంటి స్వాగతం, సుస్వాగతం. వారి యొక్క ప్రవచనానికి ముందు మన ఎమినెన్స్ సార్ గారు నిన్న తమిళనాడు స్టేట్ లెవెల్లో జరిగినటువంటి అపూర్వమైనటువంటి మీట్ రివ్యూ ఒక 2-3 నిమిషాల్లో వారు నివేదిస్తారు. ఆ తర్వాత రుద్ర ప్రశ్న ప్రారంభమవుతుంది. శాస్త్రి గారికి స్వాగతం, సుస్వాగతం. ఎమినెన్స్ సార్, స్వాగతం సార్. సార్ డిఎస్ శాస్త్రి గారు. సాయిరామ్. అందరికీ నమస్కారం. అంటే మిమ్మల్ని దృష్టిలో పెట్టి అందరికీ చెప్తున్నాను సార్. సాయిరామ్. ఎందుకంటే ఎంతమంది చూస్తారో తెలియదు. సో దట్స్ వై ఐ వాంట్ టు స్పీక్ ట్రూత్. నేను 2-3 నిమిషాలు నిన్న జరిగింది చెప్పకపోతే నాకు అంటే ఆనందం నేను ఒక్కనే దాచుకున్నాను అవుతాను. హ్యాపీనెస్ షుడ్ నాట్ బి షేర్డ్. హ్యాపీనెస్ షుడ్ బి షేర్డ్. ఆనందం పంచుకోవాలంటే ఇంకా పెరుగుతుంది. అది నాలో ఐ కెన్ ఎంజాయ్ ఇట్. పగలబడి నవ్వుకోవచ్చు, మంచం మీద పడుకోవచ్చు, గంతులు వేయవచ్చు. ఇట్ షుడ్ నాట్ బి. ఇన్ని రోజులు బట్టి కూడా సత్సంగం చేసుకుంటూ నేను ఆనందాన్ని ఒక్కడే పంచుకోవాలి, ఈ ఫలాలని ఒక్కనే తినాలి అనుకుంటే ఐ స్టార్ట్ విత్ ఏ బ్యూటిఫుల్ వండర్ఫుల్ వర్డ్. సో నా కర్తవ్యం ఏంటి చాలా క్లియర్ గా ఇప్పుడు చెప్పాడు స్వామి. ఆల్రెడీ చెప్పారు, మీరు ఆల్రెడీ గుర్తు చేశారు. బట్ ఒక మహనీయ నోట ఎవరి నోటెంబడి రావాలో ఆ మహనీయ నోట నిన్న వచ్చింది. నిన్న టోటల్ ఫుల్ డే ప్రోగ్రామ్ సార్. ఓకే. సత్యసాయి సేవా సంస్థల తమిళనాడు యొక్క చరిత్రలో మరుపురాని రోజు. నా భూతో నా భవిష్యత్ సార్. బహుశా ఇప్పుడు దీన్ని, ఎందుకంటే టెక్నాలజీ పెరిగిపోయింది, డబ్బులు గుప్పించే రాష్ట్రాలు చాలా ఉన్నాయి, బొంబాయి లాంటి వాళ్ళు. నౌ దే విల్ టేక్ యాజ్ రోల్ మోడల్. ఇట్ ఈస్ యెస్టర్డేస్ event. Now any state can come forward, it at least can do some activities. As it is, పుట్టపర్తిలో January 11th జరిగిన స్పోర్ట్స్ అండ్ కల్చరల్ మీట్ ఇక్కడ దింపారు సార్ నేను తమిళనాడులో. మీరు యూట్యూబ్ ఛానల్ చూడండి సార్, దయచేసి చూడండి ప్లీజ్, మై రిక్వెస్ట్. చూస్తాను. మీరు తమిళనాడు కల్చరల్ ప్రోగ్రామ్ అంటే యూ కెన్ గెట్ ఇట్ ఆల్రెడీ రికార్డెడ్. అంటే అక్కడ 2 సెషన్స్ జరుగుతుంది, ఇక్కడ ఒక సెక్షన్కి పరిమితం చేశారు. సో ఇంత పెద్ద ప్రోగ్రామ్ పెట్టుకున్నారు కదా అని ఒక పెద్ద స్టేడియంలో పెట్టారు సార్. కొన్ని వేల మంది జాయిన్ అయ్యారు. సో అందులోకి ఇన్ తమిళనాడులో, ఇన్ చెన్నైలో ఉండి కూడా ఆరోగ్య రీత్యానే ఎస్డే వీ హ్యాడ్ దర్ ఆల్రెడీ 5.5 hours ఇన్ ద మార్నింగ్ సెషన్. సో వీ స్టార్టెడ్ at 6:45 at home. 7:30కి రీచ్ అయ్యాము. అప్పటికే కోలాహలంగా ప్రారంభమైంది. ప్రోగ్రామ్ స్టార్ట్ అయితే అరౌండ్ 8 o'clock, 8:30 వేద పారాయణము. కరెక్ట్ గా స్వామి ముందు, సింహాసనం ముందు చాలా సీట్లు ఉన్నాయి, ఎక్కడైనా కూర్చోవచ్చు. చివరిలో కూర్చుంటే తొందరగా బ్రేక్ఫాస్ట్ లైన్ కట్టచ్చు, లంచ్ లైన్ కట్టచ్చు, తొందరగా బయటికి రావచ్చు. అక్కడ చివరిలో కూర్చుంటే హ్యాపీగా. అది కూడా నాకు మైండ్ లో ఉంది. ఆ మైండ్ లో ఉండేందుకు పెద్ద ఛాన్సాడ్ అయింది, బ్రేక్ఫాస్ట్ ఛాన్సాడ్ అయింది, లంచ్ ఛాన్సాడ్ అయింది. నాకు అనిపించింది ఇంత కార్యక్రమంలో కించిత్ ఓపిక లే, రోజు తింటూనే ఉన్నాం, 30 పొద్దులు మెక్కుతున్నాం. సో దట్స్ వై యాక్చువల్లీ ఐ ప్లాన్ ఎట్ వన్ ప్లేస్ లొకేషన్, ఎందుకంటే అది రాజబాట. సో దట్ నిమిష్ పాండే అండ్ కోటేశ్వరరావు అండ్ శశిబాల అండ్ కమలా పాండే అండ్ Rita గారు, they will come on that way they have to enter into మందిర్, సుందరం మందిర్. ఓకే.
సో దట్ ఆ చివరిలో కూర్చున్నాను అనుకోండి, నా అంబిషన్ ఏంటంటే నేను ప్రోగ్రామ్ అటెండ్ కావాలి. ఐ వాంట్ టు మీట్ పర్సనల్లీ నిమిష్ పాండే గారు ఓకే. అండ్ కోటేశ్వరరావు ఆల్సో అండ్ రిమైనింగ్ 3 మహిళా నేషనల్ కోఆర్డినేటర్స్. మొత్తం యంత్రాంగం అంతా నేను చెన్నైలో ఉంది సార్. అవును. ద టాప్ అఫీషియల్స్ ఆఫ్ ఇండియా సత్యసాయి ఆర్గనైజేషన్ చెన్నై వెస్టెడ్. అవును. సరే, అలాగా అయినప్పటికీ ఐ మిస్. నేనే అలా ఆలోచించి మళ్ళీ ఏమనుకున్నానంటే, ఈ వేదిక స్వామి సింహాసనం ఎదురుగా కూర్చుంటే ఈ యొక్క డిగ్నిటరీస్ అందరూ నాకు ఎదురుగా కనపడతారు. ఫస్ట్ రో అందులో స్వామి ఎదురుగా సింహాసనము, స్వామి యొక్క మూర్తి. ఐ కెన్ ఎంజాయ్ బ్యూటీ అని ఐ సెలెక్టెడ్ దట్ లొకేషన్. మా అబ్బాయి కూడా ఓకే అన్నాడు. సరే, నిమిష్ పాండే గారు లోపలికి వెళ్ళిపోయారు. ఫస్ట్ కోటేశ్వరరావు గారిని కలిశాను. కలవంగానే హీ నో దట్ స్వామి ఈజ్ గివింగ్ విభూది ఇన్ అవర్ హోమ్. ఆయన ఇస్తున్నాడు సార్. మా మేడం నిన్న రాత్రి నుంచి మొదలు పెట్టింది, విభూది ఆపేసారే అంటే ఆయన ఇష్టం సార్. ఇవ్వటము అవ్వటం ఆయన ఇష్టం సార్, మన ఇష్టం కాదు కదా. అనుగ్రహం ఆయనదే సార్. ఆయన అనుగ్రహిస్తేనే మనకి ఏదన్నా, ఆయన అనుగ్రహం ఉంటేనే ఏదైనా. నిన్న ప్రోగ్రామ్ సాగింది సార్. చాలా బాగా చెప్పింది ఆ మేడం. ఎవరు చూపిస్తున్నారంటే ఎప్పుడైనా సరే మన స్వామిని చూపించాలట. ఆయన చూపించకుండా వీడు ఆల్ ఇండియా ప్రెసిడెంట్, వీడు స్టేట్ ప్రెసిడెంట్, వీడు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్, వీడు సంథింగ్ ఇవి ఎక్కువైపోయినాయి ఇప్పుడు. అవర్ మోటో ఈజ్ టు షో స్వామి. ఎంత క్లియర్ సార్, కళ్ళు తెరలు ఓపెన్ చేసింది రిటా కన్నా. యు షో స్వామి, యు షో స్వామి, యు షో స్వామి. మనం చూపించవలసింది స్వామిని అండి. అప్పుడు సంస్థ నిన్న మొత్తం కార్యక్రమం సార్, టోటల్లీ సెంట్రల్ పాయింట్ ఈజ్ బాల వికాస్ సార్. ఎవ్వరు మొత్తం దే హ్యావ్ అనలైజ్ ద 3 wings ఆఫ్ యాక్టివిటీస్. బికాజ్ ఎందుకంటే 3 నేషనల్ కోఆర్డినేట్స్ వచ్చారు. ఇక్కడ తమిళనాడులో జరిగిన 3 రకాల కార్యక్రమాలు వీడియో ప్రెజెంటేషన్ చేశారు. బట్ ద మెయిన్ సెంట్రల్ ఐడియా ఫోకస్ టోటల్లీ ఆ నిమిష్ పాండే అయితే ఎవ్వరు ఎంత బాధతో చెప్పాడు. ప్రపంచంలోని పిల్లలందరూ బాల వికాస్ పిల్లలు అయితే స్వామి ఎంత ఆనందపడతారు అంటూ క్లోజ్ చేశాడు. మీ ఊర్లోని పిల్లలందరూ బాల వికాస్ పిల్లలైతే, మీ టౌన్ లో పిల్లలందరూ బాల వికాస్ అయితే, మీ జిల్లాలో పిల్లలంతా బాల వికాస్ పిల్లలు అయితే, ఇప్పటికన్నా ఏఎస్బి సభ్యులకి నేనేమి కోరలేదని ఇంతవరకు మిమ్మల్ని డబ్బులు ఏమని అడగలేదు. మీరు పంపిస్తే తీసుకుంటున్నాం. డోంట్ థింక్ దట్ ఐఎమ్ ఆస్కింగ్ మనీ యూ. నౌ ఐఎమ్ ఆస్కింగ్ యూ. నాతో పాటు ఇన్ని రోజులు ప్రయాణం చేశారు, ఇంకెంత కాలం చేయాలంటే గమ్యం చెప్పాడు సార్. నిన్న గమ్యం తెలిసింది సార్. నిన్న గమ్యం తెలిసింది సార్. నాకు తెలుసు, మీరు చెప్పారు, బట్ నాకు నిన్న గమ్యం తెలిసింది. సో ఐ మిస్ నిమిష్. సరే, కోటేశ్వరరావు గారు కలంగానే విభూతిగానే మీకు ఎంత అద్భుత మాటకారులే సార్. ఎన్ని మాటలు నేర్చుకున్నాడు బాబు కోటేశ్వరరావు గారు. నౌ ఈజ్ ఎ ఫ్యాంటాస్టిక్ స్పీకర్ సార్. ఎందుకంటే మన విఎస్ఆర్ మూర్తి గారి ముందు ఈయన మాట్లాడితే విఎస్ఆర్ మూర్తి గారే పరేషాన్ అయ్యింది సార్ ఈయన కోటేశ్వరరావు గారి మాటలకి. అంటే సార్ మీతో సాంగత్యం చేస్తే మాకు ఇటువంటి మాటలు 1-2 అబ్బుతాయి సార్. సాధు పురుష సమాగం ఉత్తర చెప్పాడు అండి ఎవడన్నా? చెప్పండి సార్. ఎందుకు మహనీయులు దర్శించాలని ఆ క్షేత్రం ఈ క్షేత్రం, ఏ క్షేత్రం పోయినా కనబడి చాలా బాగా చెప్పాడు. నువ్వు కంచి పరమాత్మ పోయినా అక్కడ ఉంది స్వామి, తిరుపతి కొండ పోయినా ఉంది స్వామి అక్కడే అన్న కాన్సెప్ట్ లో సాయి డివోటీస్ ఉండాలి. బర్త్డే రోజు కాంచీపురం పో, దర్శనం చేసుకో. బర్త్డే రోజు తిరుపతి పో, స్వామి బర్త్డే రోజు. బట్ నువ్వు కాంచీపురంలో ఉన్న మహా పెరియారు, తిరుపతిలో ఉన్న స్వామి భగవాన్ సత్యసాయి బాబా. ఎగ్జాక్ట్లీ. ఇంకా ఓపెన్ గా అంతకంటే ఎంత ఓపెన్ గా బహుశా మాట్లాడారు సార్. పబ్లిక్ మీటింగ్ సార్ ఇది. పబ్లిక్ మీటింగ్, సౌండ్ సిస్టమ్, ఎంటైర్ చెన్నై లిజనింగ్. ఆ రాముడిని కృష్ణుని అన్ని పంపించిన అవతారాలు ఈయనే అని చెప్పాడు ఒక ఆయన అయితే ఖచ్చితంగా. ఈ మాట ఒకప్పుడు చెప్పినప్పుడు అది పెద్ద కాంట్రవర్సీ అయింది నాకు. సార్ కాంట్రవర్సీ అయితే గానే సార్, ఇప్పుడు మనం నమ్మితే సార్, మీరు చెప్పండి సార్. సరే, ఎవడో చెప్తే కాదు సార్. ఇప్పుడు పుట్టపర్తిలో ఒక పూజారికి స్వామి ఆ యొక్క ఆయన నొసట్లో తీసుకెళ్లి ఆ యొక్క చూపించడం, లేకపోతే ఎన్నో సింహాసనాలు త్రిమూర్తులు ఉండటము, అమ్మవారు సింహాసనాలు ఉండటం, పై ఇదైతే కథగాదిగా స్వామి చెప్పిందే కదా.
మీరు చెప్పండి సార్. త్రిపుర విజయం. కొన్ని వేల సింహాసనాలు ఉన్నాయి సార్. ఒక్క సింహాసనం వేసుకోవడం గొప్ప అనుకుంటే మీరు మీరు బొమ్మిడాల నవాలయం పోతే విల్ హ్యావ్ హండ్రెడ్స్ ఆఫ్ సింహాసనం అండి. ఆయన నారాయణమూర్తి గొప్పతనం అండి. ఒక మందిరంలో ఒక సింహాసనం ఉంటే అటువంటి బొమ్మిడాయలో ఎన్ని సింహాసనాలు పెట్టాడండి ఆ మహనీయుడు నారాయణమూర్తి గారు. అటువంటి కొన్ని వేల సింహాసనాలు ఉంటే త్రిమూర్తులు 4 కోళ్లుగా ఉండి అమ్మవారు కలిసి ఉంటే ఆ పైన సింహాసనంలో ఎవరో కూర్చున్నారు, తలకా కనపడి పాదాలు ఇవ్వండి సత్యసాయిబాబు స్వామి చెప్పారండి. ఇది తప్ప సార్? నేనంటే ఇప్పుడు సార్ మీ అనుంగ శిష్యుడు కృష్ణారావు ఈ చెప్పకుండా సత్సంగం చెప్పడు సార్ ఎక్కడికి పోయినా. సో మీ ఖజానా ఎందుకంటే మాట ఎక్కడ సార్ ఒక 2 నిమిషాలు ఎక్స్ట్రా అవుతాయి ఏమనుకోకండి. లేదు, మీ ఫస్ట్ డైలాగ్ ఏంటంటే మీ ఖజానాలోంచా అని అన్నాడండి. జస్ట్ ఇమాజిన్ ది వర్డ్. అంటే మాటలు ఎలా మాట్లాడాలో నాకు అర్థం. మీ ఖజానాలోంచా అంటే నవ్వేశాము. సరే మా సన్న వచ్చాడు, చేయగలిపాడు, రాజా ఎలా బాగున్నా చాలా రాజాకు బాగా తెలుసు. ఓన్లీ థింగ్ ఈజ్ మిస్ రాజా టు ఇంట్రడ్యూస్ నిమిష్ పాండే. నాకు సార్ నా ఇట్లా సమావేశాల్లో నేను పుట్టపోతే వచ్చిన నా ఆలోచన సార్ డిఫరెంట్ ఉంటుంది సార్. ఎందుకంటే నేను కలవాలనుకున్నప్పుడు వాళ్ళు ఉన్న చోటే పోవాలి. నేను నా కుర్చీలో కూర్చుంటే ఆయన ఎట్లా కలుస్తాడు నాకు. సో దెన్ ఐ గాన్ టు సుందరం మందిర్లో సార్. సుందరం మందిర్ నాకు సుపరిచితం, దాన్ని లోపలికి చాలా పోయింది. జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ఐ మిస్. ఆయనతో పాటు స్వామి మందిరం దర్శించే అవకాశం మిస్ చేసుకున్నాను ఒక్క ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో. ఆయన నన్ను కనుక చూస్తుంటే ఖచ్చితంగా ఆయన కమాన్ అనేవాడు పైకి. సరే విఐపీలు కదా తలుపులు వేసేస్తారు సార్ ఇక్కడ కూడా. విఐపీలు సార్ నిర్దాక్షిణంగా తలుపులు వేస్తారు సార్, ఏమనుకోకండి. ఇద్దరు పైకి వెళ్తే డోర్ క్లోజ్ చేసేసారు అంతే. స్వామి క్లోజ్ చేస్తారు ఇంటర్వ్యూ రూమ్ కి. ఇప్పుడు ఈ విఐపి. సో నాకు తెలుసు ఎలాగో నా బ్యాడ్లకి వెళ్తే బయట దాకా వచ్చాడు, ఎవరో పైకి తీసుకెళ్ళాడు. మళ్ళీ చూడండి మిషా పైకి వెళ్ళి కిందకి రావాల్సింది సమావేశానికి. సో కరెక్ట్ గా సుందరం మెట్ల మీద వెయిటింగ్ సార్. నన్ను చూశాడు, సాయిరామ్ హౌ ఆర్ యు అన్నాడండి. సో నేను దగ్గర చాలా అంత ప్రేమ వెళ్ళిన దగ్గర నేను చాలా దగ్గరగా వెళ్ళాను సార్. ఐఎమ్ సో లక్ష్మీనారాయణ గారు, యూ డోంట్ టెల్ అబౌట్ యూ, ఐ నో యూ, హూ ఆర్ యూ. దట్స్ వై దట్స్ వై ఐ టోల్ యూ హౌ ఆర్ యూ. Then I told that sir, Satsanga is going on 5.5. Kodisara narrated me. You do one thing. You do till your last breath. Sir, yeah, that is true. Sir, సభాముఖంగా చెప్తున్నా సార్, ఇది నా గోల్ సార్. ఇప్పుడు నా శరీరం ఎలా ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఆయన ఎవరో సార్, ఈ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఇది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. మనం పోల్చుకుంటే మన యంత్రాంగంతో పోల్చుకుంటే ఆల్ ఇండియా ప్రెసిడెంట్ అంటే స్వామి దృష్టిలో ఈ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఈ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఏం చెప్తే జరగాలి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఏం జరిగితే జరుగుతుంది సార్. ఈ ద టాప్ మోస్ట్ పర్సన్ దట్ వరల్డ్ కౌంట్. ఐ నో సార్, యూ హగ్డ్ మీ 5 years back at సాయి పూర్ణ. ఇస్రో సామమూర్తి మాట్లాడిన తర్వాత నేను దగ్గరికి వెళ్తే, యువర్ సన్ ఆస్క్డ్ మీ, హి ఇస్ మోర్ దాన్ మై సన్ సార్. హి ఆస్క్డ్ మీ, సామమూర్తి ఇస్ యువర్ సన్. దెన్ ఐ ఆన్సర్డ్, హి ఇస్ మోర్ దాన్ మై సన్ సార్. దెన్ హి ఇమీడియట్లీ, సార్ ఎవరైనా వాటేసుకుంటే అప్పుడప్పుడు ఇక్కడ హోలీ అప్పుడు గుండెలు గుద్దుకుంటారు సార్. ఇది ఎక్కడ ఆలమైతే తగలాడిందో. రంగులు పూసుకుంటే పర్లేదు, గుండెలు గుద్దుకుంటుంటే సార్ గుండెలు బయలుపోతాయి సార్. అటువంటిది ఆలింగనం చేసుకున్నాడు సార్. నేను ఆ ఆలింగనం ఇప్పుడు ఎన్నోసార్లు చెప్పాను. ఇప్పటికీ నేను ఐఎమ్ ఎంజాయింగ్ ద బ్యూటీ ఆఫ్ ద ఆలింగనం సార్. అనంగానే సార్ శాస్త్రి గారు అనగానే మళ్ళా నన్ను దగ్గర తీసి వాటేసుకున్నాడు సార్ భుజం. మా వాళ్ళందరూ చూస్తూనే ఉన్నారు ఈ సన్నివేశం. వీడియో కూడా బాబు, నేను తమిళ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ తెలుసు చెన్నైలో.
అవును. వీడియో ఆయనకి సెకండ్ ఇవ్వటమే ఇబ్బంది పడతాము అన్నోడు మరి ఇట్లా జరుగుతోంది వీళ్ళిద్దరి మధ్య సంభాషణ అంటే అది అయిపోయింది సార్. అది అయిపోయింది. మళ్ళా వచ్చి కూర్చున్నారు. నేను మా సీట్లో కూర్చున్న తర్వాత ఆయన మళ్ళా పతాక ఆవిష్కరణ తీసుకెళ్లారు. ఓకే. పతాక ఆవిష్కరణ మళ్ళీ ఎక్కడంటే సాయి సుందరేశ్వరుడి దగ్గర పెడతారు సార్. ఓకే. సో ఫస్ట్ సాయి సుందరేశ్వరం చూసిన తర్వాత సుందరంలోకి ఎంటర్ అవుతాం మనం. సో రైట్ సైడ్ ఎంటర్ గేట్ లో రాగానే కుడివైపు సాయి సుందరేశ్వరుడు ఉంటాడు అనమాట, శివుడిది. సో అక్కడ పతాకం అయిన తర్వాత మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చాడు, మేము ఎక్కడ కూర్చున్నాము ఆ రూట్ లోంచి వచ్చాడు. ఓకే. అందరం చూడండి. అంటే నేను మళ్ళీ పక్కన నుంచున్నాను. సాయిరా ప్లీజ్ చేయడం అంటే మళ్ళీ సెకండ్ ఇచ్చాడు. నేను ఆయన చేయిని తీసుకుని ఎంతో నాకు అందుకే సార్ నాకు స్వామి అనిపించాడు సార్. ఆయన హీజ్ రిప్రజెంట్ ఆఫ్ భగవాన్ సార్. నేచురల్లీ భారతదేశ ప్రతినిధి స్వామి గారు నిర్ణయించారు. ఒక సమితి కన్వీనర్ కి మనం ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి సార్. అవును. ఈజ్ ఆల్ ఫర్ ఆల్ ఇండియా, ఫర్ ద ఎంటైర్ కంట్రీ. ఇప్పుడు నేను అంటే చనువు ఎట్లా చనువు తీసుకోవాలి ఒక్కోసం. ఇప్పుడు ముందు వచ్చినప్పుడు చంకలో వేశారు ఆయన. సైరా ప్లీజ్ సైడ్ అని అన్నారు. మళ్ళీ సెకండ్ ఇచ్చినప్పుడు టేకెన్ ద హ్యాండ్ ఫిస్ట్ సార్. ఆ చేతులు ముద్దు పెట్టుకున్నాం. ఆయన మాట్లాడిన సేపు నా వంక ఎదురుగా నేను నా వంక చూడకపోతే ఎదురుగా ఫస్ట్ సీట్లో కూర్చుంటే నాకు ఇంకెవరు వంక చూస్తాడండి. అది అయిపోయిన తర్వాత ఇక శశిబాల గారు ముగ్గురు త్రిమూర్తులు ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి ముగ్గురు ఫస్ట్ రోలో కూర్చున్నారు సార్. ఎడమవైపున వాళ్ళ ముగ్గురు దగ్గర శశిబాల నో హింప్రెటివ్ గారు. ఈ కేమ్ టు మై రామకృష్ణ ఫోర్ అండ్ బెల్లంపల్లి ట్వైస్. దగ్గరికి వెళ్ళి ఇట్లా స్వామివారి ప్రసాదం అంటే తీసుకుని వాళ్ళ ఇద్దరికి కూడా స్వామి ప్రసాదం ఇవ్వటం జరిగింది సార్. ఓకే. సో వెస్టర్డే ఇదంతా అయ్యేటప్పటికి 1 o'clock ప్రోగ్రామ్ షెడ్యూల్. అగైన్ స్పోర్ట్స్ మీట్ స్టార్టెడ్ సమ్ అదర్ డిస్టెన్స్ 10 kilometers 11 kilometers ఉంటుంది అక్కడికి ఉండడానికి. ఎగ్మోర్ లో ఒక ఓపెన్ స్టేడియం లో పెట్టడం జరిగింది సార్. అద్భుతమైన. సో దిస్ ఈస్ ద కమాండ్ గివెన్ బై ద కమాండర్ ఆఫ్ చీఫ్. Till your last breath you do it. Yes. సో దిస్ ఈజ్ ఇప్పుడు ఎవరికన్నా లోపల ఉంటే గమ్యం పెట్టుకోండి. మన చివరి ఊపిరినంత వరకు అహం సత్యపోతగా సాగుతుంది. ఒకళ్ళు గుర్తించినా, ఒకళ్ళు గుర్తించకపోయినా, ఒకళ్ళు పిలిచినా, ఒకళ్ళు తిరస్కరించినా, ఒకళ్ళు దూషించినా, ఒకళ్ళు భూషించినా ఏమి సంబంధం లేదు సార్ నాకు నిన్నటి నుంచి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఈ 4 మాటలు మీ ద్వారా వీళ్ళతో పంచుకున్నాం. Yeah, we are together. Yeah, that's good. Thank you, sir. Thank you. మీరు చెప్పిన దానికి వేద భావన ఏమిటంటే ఏకం సాధు నభుంజీత. ఇప్పుడు మనం ఈ రుద్రం ఎందుకు మాట్లాడుకుంటున్నాం? లేదు లలితా సహస్రనామాలు ఇంకోటి లేకపోతే భజన ఎందుకు చేస్తాం? మధురమైనటువంటి పదార్థం చేసినా సరే దాన్ని ఒక్కళ్ళే భోజనం చేసేటట్టయితే అది దొంగతనం చేసిన పాపం వస్తుంది. కాబట్టి మధురమైన పదార్థం, నాలికకి మధురంగా ఉండే పదార్థాన్నే ఒక్కళ్ళు తినకుండా కనీసం ఎవరితోనా పంచుకొని తినాలి అన్నప్పుడు ఇది జిహ్వ కాదు, వీటన్నిటికీ కారణభూతమైనటువంటి ఆత్మపరమైన ఆనందాన్ని పంచుకోకుండా తినకూడదు అనే ఉద్దేశంతో మనం వీటిని మనస్ఫూర్తిగా పంచుకోవటం. అందుకే వీటికి విలువ అనేది ప్రత్యేకంగా ఉండదు. సో విలువ కట్టలేదు, విద్యకే విలువ లేదు. అందుకనే స్వామి ఆరంభించిన విధానం కనుక చూస్తే శరీరాన్ని రక్షించేదానికి అవసరమైన ఆసుపత్రికి, మనస్సుని ప్రొటెక్ట్ చేసేదానికి ఆధారమైనటువంటి విద్యకి, ఆత్మ పురోగతికి సంబంధించినటువంటి వీటిలో ఏ రకమైనటువంటి ఫీజులు, ఆదాయ వనరులు వాటిని ఏర్పాటు చేసుకోవటం ఉండకూడదు అనే ఉద్దేశం. ఇవాళ కలియుగ ప్రభావం అవే ప్రధానమైనటువంటి వనరులు, ఆదాయ వనరులుగా మారినాయి. అంటే ఒకటి అవసరాన్ని, అది శారీరక అవసరం కావచ్చు, మానసిక ఆధ్యాత్మిక అవసరాలు కావచ్చు, వాటిలో నుంచి ఎన్కాష్ చేసుకునే ఒక ప్రక్రియని భారతీయ సంస్కృతి మొదటి నుంచి నిషేధిస్తూ వచ్చింది. మళ్ళీ స్వామి అవతారం వచ్చిన తర్వాత అది మెల్లిమెల్లిగా చిన్న అతి సాధారణ స్థాయి నుంచి మహావృక్షంలాగా పెరగటం అనేది ఇందులో అంతరార్థం.
ఎప్పుడు మనం అనుకునేవాళ్ళం స్వామి ప్రోగ్రామ్స్ లో బాల వికాస్ అనేది అది ఇట్ ఈస్ ది హోల్ అండ్ సోల్. దాని చుట్టూతానే మిగతానేది కేంద్ర బిందువు. దాని చుట్టూతానే మిగతావన్నీ తిరుగుతూ ఉండటం అనేది అది విధి విధానం. కారణం ఏంటి? ఆయన ముందు మనమంతా బాలలం. వృద్ధాయచ సమృద్ధనేచ. ఏది ఈ సృష్టి మొత్తానికి ఆది పురుషుడు కాబట్టి మహావృద్ధుడు. ఆయన ముందు మనం బాలలం. ఆయన వచ్చి మనని తరిఫి ఇచ్చేసి మన ద్వారా ముందు ఆయన చెప్పిన ఇంకో మాట మనం గుర్తు చేసుకునేటట్టయితే ది సమిటీస్ షుడ్ రిప్రజెంట్ మీ దూతాయచ ప్రహితాయచ. భగవంతుడు ఏదో భగవంతుడి యొక్క దూత భగవంతుడిని రిప్రజెంట్ చేయాలి. అది మెల్లిమెల్లిగా ఎట్లా సమాజంలో పట్టుకొస్తున్నారు అనే దాన్ని మనం ఈ రూపంలో దీన్ని మనం అన్వయం చేసుకోవచ్చు. ఎప్పుడైతే చెప్తే రుద్రం ఎప్పుడైతే మొదలు పెట్టారో 2009లో అప్పటి మట్టి నాకు పూర్తిగా ఏ రకమైనటువంటి దీనికి తిరుగులేదు, ఈ శక్తికి అప్రతిహతంగా వెళ్ళిపోవటమే అనేది ఆనాడే 2009లోనే దాన్ని స్టాంప్ వేసి అది నిర్ధారణ అయిపోయినాక తర్వాత కావాలనే ఆయన శరీరం 2011లో మనం అనుకున్న దానికన్నా ముందుగా వదిలేయటంలో ఉద్దేశం అది. దానిలో కూడా నా భావన ప్రకారం దానిలో కూడా ఒక ప్రధానమైన ఉద్దేశం ఉన్నది. అది కూడా ఒక రుద్రవంతంలో వస్తుంది, వచ్చినప్పుడు చెప్పుకుందాం. అంటే కాలం లోపల అందరూ అన్ని పనులు పూర్తి చేసుకోవాలి అనే దానికి సాధారణంగా టైం లేదు అనే మాట వింటూ ఉంటాం. స్వామి ప్రత్యేకంగా ఒరిజినల్ గా అనుకున్నటువంటి కార్యక్రమాల కోసం అనుకున్న 96 సంవత్సరాల మితితో వచ్చినా కూడా దానికన్నా కాలాన్ని సద్వినియోగం చేసుకోవటం మూలంగా ఎట్లా పనులు ముందు పూర్తి చేసుకోవచ్చు అనేది మనకి సూచించేదానికి పనిచేశారేమో అని కూడా నా భావన. అది ఈ మంత్రాలు ఎక్కడ వస్తుంది, వచ్చినప్పుడు 7వ అనువాకంలోనే అది కూడా వస్తుంది. ఆ భావన అది కొంచెం వివరంగా అప్పుడు చెప్పుకుందాం. సో నిన్న అనుకున్న విధానంగా చాలా అది కూడా చెప్పాను. నిన్న అనుకోకుండా అది చాలా విశేషమైన రోజు, ఆదివారం, సప్తమి తిథితో స్టార్ట్ అయిన ఆదివారం, పైగా రోహిణి నక్షత్రయుక్త ఆదివారం. ఆనాడు ఈ కార్యక్రమం చేసుకోవటం కూడా విశేషం అనే మాట కూడా అనుకున్నాం మనం. భారతీయ సంస్కృతిలో ఉన్న గొప్పతనాన్ని ఎన్ని యాంగిల్స్ లో చూసినా అనేక రకాలుగా మనకు అనిపిస్తుంది. ఈ జన్మ సంబంధమైంది, నూతన జీవిపరమైంది ఎన్నో రకాలైన భావనలు ఈ ధనుర్బాణ సంకేతాల రూపంలో మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి ఈ కాల పరిణామ ప్రక్రియలో మన సంస్కృతి ఏ విధంగా నూతన జీవి సరైనటువంటి విధానంగా నూతన జీవి ఆవిష్కరింపబడాలి సమాజంలోనూ అని కోరుకున్నదో. ఎందుకని సమాజాన్ని బాగు చేసి వచ్చిందే సాయి. సమాజాన్ని బాగు చేసేదానికి వచ్చినటువంటి సాయి ఈ భారతీయ సంస్కృతిలో అసలు ఈ సమాజానికి ఏ రకమైనటువంటి నిర్ధారణ చేయబడి ఉన్నది. నేను కూడా ఒక మాట అనుకున్నాం మనం. ఏమిటది? మాన్యువల్, నిఘంటువు. వేదం అనేది ఒక నిఘంటువు. ఇది మాన్యువల్, జీవన విధానం ఎట్లా ఉండాలి అని మనకి సూచించే మాన్యువల్. ఆ మాన్యువల్లో ఉన్న ప్రకారంగా చేసేటట్టయితే అనుకున్న విధానంగా ఆ సమాజం లేకపోతే ఆ వ్యక్తి లేకపోతే ఆ జీవితం పరిపూర్ణత పొంది అనుకున్న టైంలో జీవన్ముక్త స్థితి భగవంతుడిలో ఐక్యమైపోవటం అనేది సాధ్యం అవుతుంది. సపోజ్ ఆ మాన్యువల్లో కాకుండా దాని విరుద్ధంగా చేసాం అనుకోండి, ఆ విరుద్ధంగా చేసినప్పుడు దాని పనిష్మెంట్ రూపంలో, అంటే ఏమిటి, అనుకున్న విధానంగా పని కాకపోవటం, ఆటంకులు ఏర్పడటం, అనేక రకాల ఇబ్బందులు కలగటం, మళ్ళీ మనం మాన్యువల్ ప్రకారంగా చేసినప్పుడు ముందుకు పోవటం అనే ఒక ప్రక్రియ కూడా అతి చిన్న సాధారణ పనిముట్ల విషయంలోనే మనం చూస్తూ ఉంటాం. ఇది ఒక పర్టికులర్ ర్యాక్ ఫిక్స్ చేయాలి, ఒక స్క్రూ బదులు ఇంకో స్క్రూ పెట్టాం, ఒక యాంగిల్ బదులు ఇంకొక యాంగిల్ పెట్టాం, అది వెనక ముందు తేడాగా వస్తుంది, మళ్ళీ సరి చేసుకుని ఊడదీసి సరిగ్గా పెట్టినప్పుడు మాత్రమే సరైన విధానంగా వస్తుంది అనేది మనం చూస్తున్నాం. అట్లా ఎంటైర్ సమాజానికి వ్యక్తి యొక్క పురోగతికి ఏర్పడ్డటువంటి నియమావళి సంబంధించినటువంటి నియమాల్ని పాటిస్తూ జీవనం సాధించడానే ధర్మం అన్నారు. దీన్నే ధర్మ, అర్ధ, కామ, మోక్ష అన్నారు. అర్ధకామాల్ని రిజెక్ట్ చేయమని, వాటిని తృణీకరించమని, వాటిని అవతల పారేయమని ఎన్నడూ భారతీయ సంస్కృతి చెప్పదు. దాన్ని ధర్మబద్ధంగాను మోక్షయుతమైన కామంగాను అనుభవించమని చెప్తుంది. అట్లా నూతన జీవి యొక్క ఆవిష్కరణ, లేదు సంతానం కలగటం, లేదు
గర్భిణీ స్త్రీగా ఉండి సంతానం కలగటం అనే ఈ ప్రక్రియ పరంగా కూడా దీన్ని మనం అన్వయించుకునేటట్టయితే కాలం మొత్తాన్ని సంవత్సరాయ నమః అంటే సంవత్సర స్వరూపంగా భగవంతుని కొలవటే అనే ఒక ఆచారం మనకున్నది. ఆ సంవత్సరాన్ని 2 భాగాలుగా చెప్పారు. ఒకటి ఉత్తరాయణం అన్నారు, ఇంకోటి దక్షిణాయనం అన్నారు. ఇది ప్రాథమిక విభజన అన్నారు. ఉత్తరాయణం యొక్క ధ్యేయం ఏమిటి? ఈ తపస్సు, ఇంకోటి రకరకాల ఆధ్యాత్మిక సాధనా మార్గంలో లౌకిక జీవితానికి దూరంగా ఊర్ధ్వగతికే వ్యక్తిగతమైనటువంటి పురోగతి పరంగా ఏమేమి సాధించాలనే పరంగా జీవితాన్ని గడుపు. అది ఉత్తరాయణం. సో ఆ ఉత్తరాయణ పరంగా జరిగినటువంటి 6 నెలలు అయిపోయిన వెంటనే వచ్చేది దక్షిణాయనం. అంటే కేవలం అట్లానే కూర్చుంటే తిండి ఓడి పెడతాడు, మిగతా ఇవన్నీ జరగాలి, లౌకికమైన జీవన విధానం అంతా జరగాలి. కాబట్టి ఆ లౌకికమైనటువంటి జీవనం అంటే ఆ పై దానికి ఉత్తరాయణ జీవితానికి సపోర్ట్ చేసే అవసరమైన లౌకికమైన జీవితం నడిపేదానికి సమాజపరంగా వ్యక్తిపరంగా ఒక 6 నెలల కాలం ఇచ్చారు. దాన్ని దక్షిణాయనం అన్నారు. ఈ దక్షిణాయన కాలాన్ని విభజించిన విధానం ఒకసారి మనం చూసేటట్టయితే పంచ బ్రహ్మాత్మక పంచభూతాత్మక వ్యక్తీకరణే సృష్టి అనే మాట నిన్న చెప్పుకున్నాం. మొట్టమొదట ఏకాదశి రుద్రాభిషేకం యొక్క ధ్యేయం చెప్పుకోవటంలో జ్యోతిర్మయమైన భావనగా మనం దీన్ని ఆలోచించినప్పుడు మొట్టమొదట విభజించబడ్డ వాళ్ళు 5 బ్రహ్మలు, ఆ తర్వాత వచ్చిన విభజన 5 భూతాలు. ఈ పంచబ్రహ్మలు పంచభూతాలు వీటికి ఆది అయినటువంటి 11 అఖండ నిర్గుణ జ్యోతిర్మయ తత్వం ఏదైతే ఉందో కలిపి 11, దాన్ని పొందేయటమే ఏకాదశ రుద్ర అభిషేకం యొక్క ధ్యేయం అనే మాట మనం అనుకున్నాం. ఆ పరంగా ఈ కాలాన్ని ఉత్తరాయణ దక్షిణాయన అనుకున్నప్పుడు, దక్షిణాయన కాలంలో జీవన విధానం అనుకున్నప్పుడు, ఆ జీవన విధానంలో సృష్టి లేదా పునరుత్పత్తి ఈ కార్యక్రమాలు అనుకున్నప్పుడు దీన్ని ఎట్లా అన్వయం చేసుకోమని చెప్పారు అనే మాట ఒక మాట గుర్తు చేసుకుని తర్వాత ఈ 7వ అనువాకంలో ఉన్నటువంటి 6వ మంత్రంలోకి పోదాం. ఆదిశంకర్ల మాట ఒకసారి ఈ పరంగా మనం గుర్తు చేసుకునేటట్టయితే పద్మ సంభవాది సదాశివంతమయ పంచరత్న పదపీఠిగా భావయామి పదపీఠి పరదేవతామంటాడే. అన్నిటికన్నా సృష్టికర్త అయినటువంటి బ్రహ్మని గురించి మనం భావిస్తున్నాం. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర, శివ, సదాశివ అనే 5 మెట్ల పైన ఉన్నటువంటి ఓ పరదేవత నీకు నమస్కారము. ఆ పరదేవతని నేను మనసులో భావిస్తున్నాను అనే భావం చెప్తాడు. ఆ మెట్టుగా పైనుంచి కిందకి దిగి మనం వచ్చి సృష్టిగా వచ్చాం కాబట్టి ఈ మెట్టుగా మనం పైకి ఎక్కిపోయి ఆ స్థితి పొందగలిగినటువంటి సంతానాన్ని పొందేదానికి మార్గం ఏమిటి అనేది, ఏ మాదిరిగా జీవితాన్ని అన్వయించుకోవాలనే వివరాన్ని దక్షిణాయన పుణ్యకాలంలో నుండి మొదటి 5 నెలల్లోనూ ఇట్లా దాన్ని మనం భావించవచ్చు. అంటే ఎట్లాంటి పరిస్థితుల్లో ఉత్తమోత్తమైనటువంటి సమాజానికి పనికొచ్చే పురోగతిపరమైనటువంటి ఇది కృతయుగ విధానమైనటువంటి జీవన విధానం కలిగినటువంటి సంతానం కలుగుతుంది అనే దాన్ని మొదటి 5 నెలల్లో ఈ మాదిరిగా అంటే కాలపరమైనటువంటి సూచనగా ఇట్లా అన్వయించుకోవచ్చు. మొట్టమొదటి మాసం దక్షిణాయన పుణ్యకాలంలో మొట్టమొదటి మాసం ఒకసారి గుర్తు చేసుకోండి. ఏమిటది? ఆషాఢ మాసం. ఆషాఢ మాసం దాన్ని తొలి ఏకాదశి అని, అప్పుడే విష్ణుమూర్తి నిద్ర లేచాడని రకరకాలుగా మనం చెప్తాం. ఆషాఢ మాసంలో వచ్చే మొదటి 9 రోజులని కూడా గుప్త నవరాత్రులు అంటే బాహ్యంగా కనపడవు కానీ గుప్తంగా ఉండే నవరాత్రులుగా పూజ చేస్తూ ఉంటాం. వారాహి నవరాత్రులు ఏవో రకరకాల పేర్లు పెడతారు. అంటే రహస్యమైనటువంటి సాధనకి సంకేతమైనటువంటి 9 రోజులు అనే మాట. వ్యాస పూర్ణిమ లేదా గురు పూర్ణిమ అంటే గురువు యొక్క అనుగ్రహాన్ని అంటే ఆల్రెడీ మార్గంలో నడిచి అనుభవం పొందినటువంటి మహానుభావుల యొక్క సూచనల ద్వారా పధీనాం పతి అని 2వ అనువాకంలో ఏదైతే చెప్పుకున్నామో అట్లా ఏ మార్గంలో మనం పోవాలో ఆల్రెడీ ఆ మార్గంలో నడిచి పరిణితి పొంది అనుభవం పొందిన మహానుభావుల యొక్క సూచనలు పొందేదానికి అనుకూలమైనటువంటి ముందు ఆ పని చెయ్యండి అనేది ఆషాఢ మాసంలో ప్రథమంగా మనకి సూచన. ఏ పని మీరు చేయదలుచుకున్నా అనుభవజ్ఞులు సంతానమే కలగాలి, ఉత్తమోత్తమైనటువంటి దైవ లక్షణాలు గల సంతానం నాకు కలగాలంటే నేనేం చేయాలి
ఎట్లా మార్గాన్ని నేను పాటించాలి? సత్యనారాయణ స్వామి వ్రతం చేసి సాక్షాత్తు స్వామిని సంతానంగా పొందినటువంటి ఈశ్వరంబలాగా నేను ఒక అవతార పురుషుని కనాలి, ఏం చెయ్యాలి? తెలిసిన వాడి దగ్గర తెలుసుకో గురుపరంగా. అది ఆ గురు పూర్ణిమ సంకేతం. నెక్స్ట్ దానికి చూడండి, నెక్స్ట్ వచ్చే మంత్రం ఏంటి? భాద్రపద మాసం. నువ్వు భద్రంగా ఉండాలంటే ఏం చేయాలి? భద్రంగా ఉండాలంటే మొట్టమొదటి అన్ని రకాల అడ్డంకులు తొలగించుకోవడానికి ప్రయత్నం చెయ్యి. అంటే అది ఆధ్యాత్మికమైన జీవితం కావచ్చు, లౌకికమైన జీవితం కావచ్చు, లేదు సామాజిక పరమైన జీవితం కావచ్చు. దానిలో ఉన్నటువంటి అడ్డంకుల ముందు, ఇప్పుడు కలుపు మొక్కల ముందు ఏరు, పొలం నాటాలి, దున్నాలి, లేకపోతే ఇవన్నీ ఏమిటి? అన్ని రకాల అడ్డంకులు తొలగించి తర్వాత వేసిన విత్తనం బ్రహ్మాండంగా పెరుగుతుంది అని చెప్పటం. సో అన్ని రకాల అడ్డంకులు తొలగించుకో. అడ్డంకులు తొలగించుకోవడంతో సరిపోదు, అడ్డంకులు తొలగించుకుంటే పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని పొందు. అంటే మొదటి పక్షంలోనే ఉన్న అడ్డంకులు తొలగించుకునేదానికి ఒక పక్షం రోజులు, రెండో పక్షంలోనే ఉన్న ఇవన్నీ కూడా ఇప్పుడు మహిళా పక్షాల్లో మనం ఉన్నాం, రెండో పక్షంలో ఉన్నాం భాద్రపద మాసం. పితృదేవతల యొక్క అనుగ్రహం కనుక లేకపోతే సత్సంతానం కలిగే అవకాశం ఉండదు. కాబట్టి పితృదేవతల యొక్క అనుగ్రహం పొందండి. సో పితృదేవతలు అంటే ఏమిటి? దేవతలకు కూడా పితృదేవతలు ఉంటారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు కూడా పితృదేవతలు ఉన్నారు. అదే సదాశివ బ్రహ్మ, వీళ్ళందరికీ ఆధారభూతమైన తత్వం. సో కాబట్టి ఆ పితృదేవతల యొక్క అనుగ్రహం అంటే దేవ రుణం, ఋషి రుణం ఇవన్నీ చెప్తారు. వాటిని తీర్చుకునే ప్రయత్నం ముందు ఆ పనులు చేయండి అనేది భాద్రపద మాసం రెండో మాసంలో సంకేతం. ఈ రెండు అయిపోయిన తర్వాత శక్తి యొక్క రూపరహితమైనటువంటి స్థితి, గర్భధారణ పరమైనటువంటి రూపరహితమైనటువంటి స్థితిని శక్తి పూజకు సంకేతంగా ఆశ్వేజ మాసం మనకు కనపడుతుంది. రకరకాలుగా నవరాత్రి పూజలని, అమ్మవారి పూజలు ఇవన్నీ చేస్తుంటాం. మోస్ట్ ప్రాబ్లీ నెక్స్ట్ మంత్, ఇప్పుడు నవరాత్రి అనుకుంటున్నాం, 22వ తారీఖు ఎప్పుడో మొదలవుతుంది. అది కూడా సోమవారం నాడే మొదలవుతోంది. ఆ నవరాత్రి పరమైనటువంటి పూజలు ఆ 9 రోజులు చేయటం, అది శక్తిపరమైనటువంటి పూజలుగా ఆ 3వ నెల మనం చూస్తాం. 4వ నెలకు వచ్చేటప్పటికి కార్తీక మాసం అంటాం. లింగాకృతి ధరించటం, గర్భధారణ, శిశు స్థితి, అది సూక్ష్మ స్థితి, ఒక కణం 2గా మారటం, ఆ 9 స్థాయిల్లో అంటే 7 ధాతువులు ఏ మాదిరిగా ఏర్పడటం, తర్వాత జీవ ప్రక్రియ, ప్రాణ ప్రక్రియ, జీవ ప్రక్రియ మొత్తం అన్ని కలిపి 9 ఏ మాదిరిగా ఏర్పడటం అనేది లలిత సహస్రనామ పరంగా కూడా మనం చెప్పుకున్నాం. 98 నుంచి 112 శ్లోకాలు ఏవైతే చెప్పానో వాటిల్లో ఈ వివరాలన్నీ కూడా మనకు కనపడతాయి. అది మనకి కార్తీక మాసంలో మనకు కనపడుతుంది. ఆ నెక్స్ట్కి వచ్చేమిటి? మార్గశీర్షం. మాసాల్లో మార్గశీర్షం అంటారు. దాన్ని ధనుర్మాసం అంటాం. దాన్ని విష్ణు పూజ అన్నాం. ఏమిటి? ఆల్రెడీ శక్తి, ఆకృతి లేని శక్తి లింగాకృతి ధరించి సంపూర్ణమైనటువంటి మానవాకృతి ధరించే స్థితి ఈ 5 నెలలలోనూ సామాజికంగా ఉత్తమోత్తమైనటువంటి సమాజాన్ని తయారు చేసేదానికి ఎట్లా మానవ ప్రయత్నంగా మనం చెయ్యాలి అన్న మాటల్ని సామాజికంగా, కాలపరంగా ఎట్లా మనకి విధి విహితంగా ఎట్లా చెప్పారనేది కనుక చూసేటట్టయితే అసలు ఆ సంస్కృతిని తలుచుకుంటేనే అసలు ఎట్లాంటి సంస్కృతిలో మనం పుట్టాం, ఏ మాదిరి జీవితాన్ని ఇవాళ మనం గడుపుకునే స్థితిలో ఉన్నాం, దీని నుంచి దానికి ఎప్పుడు పోతాం అని అనిపించక తప్పదు. ఇంతేకాదు ఇంకా ఇదే కనుక చెప్పుకుంటే ఇదే 1 గంట పైన పట్టచ్చు. సో ఇది ఈ 5 నెలల్లో ఆ పంచభూతాత్మకమైనటువంటి మానవ శరీరంతో మనం ఉన్నాం కాబట్టి, దీంతో పాటు దైవ ప్రజ్ఞ మనలో భగవంతుడు కొంత కలిగిచ్చున్నాడు కాబట్టి, ఈ ప్రజ్ఞతో కాలాన్ని అన్వయం చేసుకుంటూ అనుసంధానం కనుక జీవితానికి అనుసంధానం కనుక చేసుకునేటట్టయితే సమాజపరంగా ఇవాళ వాళ్ళందరూ నిన్న మీటింగ్లో అనుకున్న మాట ఇప్పుడే మన లక్షణాలు చెప్పాడు మనకి. ఏమి రకరకాలుగా ఇది ఊరంతా బాల వికాస్ పిల్లలు అయితే బాగుండు, దేశం అంతా బాల వికాస్ పిల్లలు అయితే బాగుండు, సమాజం అంతా బాల వికాస్ పిల్లలు అయితే బాగుండు అంటే ఏమడుగుతున్నాం మనం? కృతయుగంలో ఉన్నటువంటి సమాజం ఏదైతే అదైతే బాగుండు. అట్లాంటి సమాజం కోసం వ్యక్తిగతంగా ఈ 5 నెలల్లో మన ఆలోచన విధానం ఎట్లా ఉండాలనేది కాలపరంగా ఈ దక్షిణాయన పుణ్యకాలంలో ఎట్లా దీన్ని అనుసంధానం చేసుకోవచ్చు అనేది
ఇందులో పురుషుడు యొక్క పాత్ర ఏమిటి, దాని స్త్రీ యొక్క పాత్ర ఏమిటి, దీన్ని ఏ మాదిరి జీవన విధానం మూలంగా ఉత్తమ సంతానం కలిగే అవకాశం ఉంటుంది, దానికి చేయవలసిన సాధన అవన్నీ కూడా ఇతరమైనటువంటి విషయాలు, అనేకమైనటువంటి దానికి సంబంధించిన విషయాలు. సో అంటే ఇప్పుడు కాలాన్ని బాల వికాస్ పరంగా అనుకున్నాం కాబట్టి ఇంతవరకు ఇది ఇక్కడ ఇంతవరకు ఆపుతా, ఇక్కడ ఈ విషయం ఇక్కడ ఆపుతాను. ఆపి దెన్ విల్ గో టు దట్ మంత్రం 7 అనువాకంలో ఉన్నటువంటి 6వ మంత్రం మనం చెప్పుకుంటున్నాం. సో దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. తర్వాత సందేహాలు ఏదైనా ఉందంటే దిస్ ఆల్సో యూ కెన్ ఆస్క్ ఎట్ ది ఎండ్. సో ముందు 7వ అనువాకంలో మొత్తం మొదటి 3 మంత్రాలు, 7వ అనువాకాన్ని మనం తీసుకున్నప్పుడు దీని మొత్తాన్ని 4 గ్రూపులుగా మనం అర్థం చేసుకోవచ్చు. అందులో మొదటి 3 మంత్రాల్లోనూ ఈ 7వ అనువాకం యొక్క తత్వాన్ని మనం కనుక చూసేటట్టయితే 3వ అనువాకంలో చెప్పిన కర్మపరమైనటువంటి భావనలు, 4వ అనువాకంలో చెప్పిన జాగ్రత్తల పరమైనటువంటి భావనలు, 2వ అనువాకంలో చెప్పిన మార్గదర్శకమైన భావనలు, 1వ అనువాకంలో చెప్పిన ముందు చూపుతో మూల కారణాన్ని కనుక్కునే భావనలు, వీటన్నిటి యొక్క సమిష్టి తత్వాన్ని 7వ అనువాకంలో ఒక మానవ మహర్షి యొక్క అతి సాధారణంగా ఉన్నటువంటి దర్శనాల్లో మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ మొదటి 3 మంత్రాల్లో కూడా అనేక రకాలైనటువంటి జాగ్రత్తల పరంగా ఏమిటి, ధర్మపరమైనటువంటి దుందుభి, దృష్టవే, ప్రముష ఏమిటి, స్థిరమైనటువంటి నిష్ఠాగరిష్ఠులాగా సరైనటువంటి ఆలోచన విధానంతో చేయమని మొదటి 3 మంత్రాలు చెప్పి, తర్వాత 3 మంత్రాల్లోనే ఉన్న 3 రకాల ఈ ధనుర్బాణాల పరంగా కర్మ, జన్మ, దాని కాల యొక్క అనుసంధానం ఈ పరంగా చెప్తూ ఆ 6వ మంత్రం యొక్క వివరాన్ని మనం తెలుసుకుంటున్నాం. దీనిలో ఈ 6వ మంత్రాన్ని సాయుధాయచ సుధన్వనేచ అనేది మంత్రం కిందసారి మనం చెప్పుకున్నటువంటి అత్యక్షేశ్వ వాటికి కంటిన్యూషన్ గా ఆలోచించినప్పుడు శివుడి స్వాయుధం అంటే ఏమిటి, శివుడి యొక్క త్రిశూలాన్ని, విష్ణుమూర్తి యొక్క సుదర్శన చక్రాన్ని పట్టి స్వాయుధాలు అంటారు. అంటే అవినాభావ సంబంధంగా అది ఒక శరీరంలో భాగంలాగా సర్వకాల సర్వావస్థల్లో వెంట ఉండేవి అన్నట్టుగా వాటిని మనం అర్థం చేసుకోవచ్చు. సో వీటిల్లో శివధనుసుని ఏమన్నా పినాకం ఉన్నాం, విష్ణుమూర్తి యొక్క ధనుసుని ఏమన్నా శార్గం ఉన్నాం. ఆ శివుడి యొక్క శివ విష్ణు తత్వాన్ని గింజ చెట్టులాగా అభేద భావంతో, రెండు ఏమీ తేడా లేదు అనే భావంతో దాన్ని అర్థం చేసుకోవాలి. అంటే కర్మపరంగా ఈ నామాల్ని మనం అన్వయం చేసుకుంటున్నాం. ఇది స్వాయుధ సుధన్వ అనే భగవన్ నామాల్ని కర్మపరంగా మనం అర్థం చేసుకుంటున్నాం. కర్మపరంగా ముందు ఆ శివ విష్ణు తత్వాల్ని గింజ చెట్టు అనే భావంతో ఏమాత్రం తేడా లేదు, తేడా కనుక చెప్తే అది రవరవాది నరకాలు, అంటే వాడు మళ్ళీ పురోగతి అనేది లేకుండా ఆ తిరోగతి పదంలో ప్రయాణించిన వాడు అవుతాడు అన్న పరమైనటువంటి భావనగా దీన్ని అర్థం చేసుకోవచ్చు. ఇదే మాటని నిత్యం మనం చేసే సంధ్యావందన కాలంలో కూడా భావిస్తూ ఉంటాం. శివస్య హృదయం విష్ణు, విష్ణు హృదయాగం శివ. దీని అర్థం అదే. ఒకదానికి ఏమాత్రం తేడా చెప్పకండి, తేడా చూపించకండి సుమా. ఎంతకాలం శివ విష్ణువుల మధ్యలో ఏమీ తేడా లేదు, రెండు ఒకటేను, నేను పొందవలసిన అల్టిమేట్ స్థితి అదేను అన్న భావన నాలో ఉంటుందో అంతకాలం నేను జీవించి ఉందునుగాక. అంటే ఏమన్నమాట అర్థం, ఆ భావన నశించినప్పుడు వాడు జీవించడమే అనవసరం అనే మాట కూడా ఇండైరెక్ట్ గా చెప్తున్నాడు. సో తేడా లేదన్న విధానంగా మనం, అంటే జీవితంలో ఈ మాదిరి జీవితాన్ని మనం పొందేటప్పుడు అల్టిమేట్ గమ్యం ఏమవుతుంది, అహం బ్రహ్మస్మిన్ అన్నది వ్యక్తిగతంగాను, విశ్వం విష్ణు అనేది సామాజికంగాను, ఈ రెండిట్లో తేడా లేదు. దీన్నే భగవాన్ సత్యసాయి బాబా మన మధ్యలో జీవన్ముక్త స్థితిలో ఒక వ్యక్తి ఏ మాదిరిగా జీవించవచ్చు అనేది తను జీవిస్తూ ఆదర్శంగా మనకు చూపిస్తూ, మనందరినీ చూసినప్పుడల్లా దివ్యాత్మ స్వరూపులారా అని సంబోధిస్తూ అతి సాధారణమైనటువంటి లౌకిక జీవన విధానం కూడా దాంతోనే కలిపి ఎట్లా మేళమించి జీవించవచ్చు అనేది ప్రాక్టికల్గా ఉదాహరణపూర్వకంగా చూపించేదానికే మన మధ్యలోకి వచ్చి అన్ని సంవత్సరాలు మనతో పాటు ఉన్నారని కూడా మనం దీన్ని అర్థం చేసుకోవచ్చు. అంటే ఏమన్నమాట, అహం బ్రహ్మస్మిన్ అనుభూతి పొందేదానికి
మనం పుట్టాము అనేది బేసిక్ సత్యం. ఎందువల్ల ఏకోహం బహుశం, ఒకటే రెండు అయింది. ఒకటి రెండు అయినప్పుడు ఒకే ఒక కణం రెండు, ఒక ఇనుప ముక్క తీసుకున్నాం, ఆ ఇనుప ముక్కను రెండు తుంపులు చేసాం. ఈ రెండు తుంపుల్లోనూ లక్షణాలు అనే తేడా ఉంటుందే? సముద్రం నుంచి నీళ్లు పట్టుకొచ్చాం, కుండలో ఒడ్డున పెట్టాం. నీళ్లలో సముద్రపు నీళ్ళకి దీనికి తేడా ఉన్నదే? నీళ్లలో తేడా లేదు. ఇతర మలినాలు కలవటం మూలంగా తేడా గోచరిస్తోంది. మలినాలు తీసేస్తే రెండు ఒకటైపోతాయి అనేదే సాధన. సో ఆ యాంగిల్లో దీన్ని మనం ఆలోచించినప్పుడు ఏకోహం భవిష్యామి, ఏకోహం భవిష్య అనేది ఒకే ఒకటి అనేకం కావటం అనే బేసిక్ సత్యాన్ని మళ్ళీ తెలుసుకోవటమే, మళ్ళీ అనుభవంలోకి తెచ్చుకోవటమే రీసెర్చ్. ఉన్నదాన్ని వెతకటమే తప్ప కొత్తగా మనం చేసేది ఏమీ లేదు. రీసెర్చ్ అని ఊరికే కొత్తగా కనుక్కున్నాం అనుకుంటూ ఉండు. ఆల్రెడీ ఉన్నదాన్ని సెర్చ్ చేసి బయట పెట్టాను, రీసెర్చ్ అంటున్నాం. అట్లా ఆ ఉన్న సత్యాన్నే మనం అనుభవం అప్పటిదాకా మనకు అనుభవం లేదు, ఇప్పుడు మనకు అనుభవం వచ్చింది. ఆ మాదిరిగా చేసే ప్రక్రియగా సాధనని మనం అర్థం చేసుకోవచ్చు అనే మాటనే అది అహం బ్రహ్మస్మిన్ అనే భావన. సో ఈ ప్రక్రియలో జ్ఞానపరంగా మనం ఆలోచించినప్పుడు ఒకటే రెండైనా కూడా మాయ అనేది ఎప్పుడైతే మధ్యలో చేరిందో, మమ మాయ దురత్యహ అనే మాట గీతలో మనం చూడొచ్చు. ఏమిటి దాని అర్థం? నా మాయని దాటడం అసాధ్యము. అసాధ్యం అంటే ఏమిటి? నీ ప్రయత్నంతో నువ్వు దాటడం అసాధ్యం. కానీ భగవంతుడికి అసాధ్యమా? భగవంతుడికి అసాధ్యం కాదు. అయితే మనం ఏం చేయాలి? భగవంతుడు చేయి పుచ్చుకునే మాయ దాటే ప్రయత్నం చేయాలి. మనంతట మనం దాటే ప్రయత్నం చేసినప్పుడు అటు ఇటు పొరపాటు పడవచ్చు. సో శరణాగత భావంతో భగవంతుని మాయ దాటండి. మాయ దాటకపోయినావా అక్కడక్కడే గుడుగుడు గుంజం గుండె రాగం వల్ల అక్కడక్కడే తిరుగుతూ ఉండిపోతావు సుమా అనే మాటని ఇండైరెక్ట్ గా అది సంకేతం చేస్తోంది. సో ఈ మాయాబంధంలో ఎప్పుడైతే మాయాబంధం ఎట్లాంటిది? స్వప్నంలో ఉన్నంతసేపు స్వప్నాన్నే మనం నిజం అనుకుని ఆనందిస్తూ ఉంటాం. నిద్ర లేచిన తర్వాత కానీ ఆ స్వప్నం అనేది ఓహో పొరపాటు, ఇదంతా స్వప్నమే, భ్రాంతిలో ఉన్నాం అనే మాట నిద్ర లేచినగా తెలియదు. అట్లా ఇది లాంగ్ స్వప్నం అనేది జీవితము, షార్ట్ జీవితం అనేది స్వప్న జీవితం. ఆ మాదిరిగా కూడా దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇందులో విశ్వం అంతా కూడా ఒకే ఒకటి అన్న భావనని బేసిక్ ఓంకారంలో ఉన్నటువంటి త్రిమాత్రల్ని అకారం ఉకారం మకారంగాను, లేదా ఆసక్తుల్నే వాణి లక్ష్మి గౌరీ అని, వాటినే పురుషపరంగా ఆలోచించినప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరి గాను, దాన్ని గుణపరంగా ఆలోచించినప్పుడు సత్వరస్తమో గుణంగాను, దాన్ని జ్ఞానపరంగా ఆలోచించినప్పుడు రుక్ యజుసామ వేదాలుగాను, ఒకే ఒక దాన్ని అనేక రకాలుగా మనం భావిస్తూ ఉన్నాం. అంటే ఏమన్నమాట? మూడు అనుకోవటమే తప్ప మూటికి ఆధారం ఒకటేను అన్న సంకేతాన్ని మనకి ఇండికేట్ చేయటమే ఈ స్వాయుధాయ నమః. అంటే స్వాయుధం అంటే త్రిశూలంలో కనపడుతున్నటువంటి ఆ మూడు కూడా విశ్వంలో ఉన్న సమస్తమైన త్రిపుటికి సూచన. ఆ మూడిటికి ఆధారమైన దండం ఏదైతే ఉందో అది కాలస్వరూపం అనుకోవచ్చు, లేదు త్రిమూర్త్యాత్మకం అనుకోవచ్చు, లేదు దత్తాత్రేయ తత్వం అనుకోవచ్చు, లేదు వీటికి ఆధారమైనటువంటి కాలతత్వం అనుకోవచ్చు. దాన్ని తన చేతిలో పట్టుకున్నటువంటి పరమేశ్వర స్వరూపంగా త్రిశూలధారి, స్వాయుధధారి అన్న పరంగా దీన్ని అర్థం చేసుకోవచ్చు. అదే విష్ణుమూర్తి పరంగా ఆలోచించినప్పుడు ఈ సృష్టి స్థితి లయ అనే చక్రం ఏదైతే ఉందో, ఈ సమస్తమైన విశ్వం అంతా భ్రమిస్తూ ఉంటుంది. ఈ భ్రమిస్తూ ఉన్నటువంటి అనంత విశ్వం అంతా వ్యాపించుకుంటూ పోతున్నట్టుగా కనిపిస్తున్నదంతా ఎక్కడి నుంచి ఆధారం చేసుకుని పోతోంది? ఒక సెంటర్ పాయింట్ నుంచి పోతోంది. ఆ సెంటర్ పాయింట్ లో ఉండి దాన్ని ధరించినటువంటి స్థితి ఏదైతే ఉందో, అంటే సృష్టి స్థితి లయాల్ని లీలగా చూస్తూ ఆ కాల చక్రాన్ని తన చేత ధరించినటువంటి తత్వాన్నే విష్ణుమూర్తి తత్వంగా, అంటే చేత ధరించిన శివతత్వం, చక్ర రూపంలో ధరించినటువంటి విష్ణుతత్వం, ఈ రెండు కూడా కాలస్వరూపాలై త్రిశక్తుల్ని, త్రిమూర్తుల్ని, త్రిమాత్రల్ని, త్రిపుటిని చేతి ధరించి నాటకం చూస్తున్నటువంటి పరబ్రహ్మ సూచకంగా, సదాశివ తత్వ సూచకంగా ఈ శివ విష్ణువుల్ని మనం అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే ఆ స్వాయుధ అనే మాటకి మనకు అర్థం అవుతుంది.
చూడటానికి ఆయన త్రిశూలం పట్టుకున్నాడు, ఈయన త్రిశూలం వేస్తే త్రిశూలం గొప్పదా లేదా చక్రాయుధం గొప్పదా, ఈ రెండిట్లో ఏది గొప్పది, ఎవడు గొప్ప, ఈ పరమ బుద్ధి లేని ఆలోచనలు అవన్నీ. సో అనుభవంలోకి మనం తెచ్చుకోవాల్సిందే తప్ప అనుభవంకి వచ్చినప్పుడు రెండు ఒకటన్నది అర్థమవుతుంది. అనుభవం వచ్చేదాకా ఆ పెరిఫరీలో అనేక రకాలైన పనికిరాని ఆలోచనలు గుద్దులాటలతోనే జీవితం గడుస్తూ ఉంటుంది. అందువల్ల స్వామి చక్కటి ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. జుంకారం చేస్తూ పెద్దగా చప్పుడు చేస్తూ తిరుగుతూ ఉంటుంది. ఎప్పటిదాకా చప్పుడు ఉంటుంది? ఒక మంచి మకరందం ఉన్నటువంటి పువ్వు మీద వాలి ఆ తేనె తీసుకోవడం మొదలుపెట్టి తేనె తీసుకోవడం మొదలుపెట్టినాక చప్పుడు ఆటోమేటిక్గా ఆగిపోతుంది. అంటే చప్పుడు చేసేది ఆ తేనె కోసం వెతికే ప్రయత్నంలో, ఈ సాధనా ప్రయత్నంలో మనం చేస్తున్న గోల అనేక రకాలుగా ఉండొచ్చు. ఒకసారి భజన అనొచ్చు, ఇంకోసారి సేవ అనొచ్చు, ఇంకోసారి సత్సంగం అనొచ్చు, ఇంకోసారి ఇంకోటి అనొచ్చు. కానీ ఆ భగవంతుణ్ణి ఆస్వాదించే రసకందాయ స్థితిలో కనుక మనం మనసు మునిగిపోయేటట్టయితే వీటన్నిటికీ అతీతమైపోయి ఆ నిశ్శబ్ద స్థితి ఆటోమేటిక్గా మనం పొందగలుగుతాం. దాన్ని సాధనలో పొందేదానికి వ్యక్తిగతమైన సాధన కన్నా సమిష్టిగా చేసిన సాధన తేలికగా ఫలవంతం అవుతుంది అనే భావంతో ఈ కార్యక్రమాల్లో మనం చేస్తున్నాం అనే ప్రధానమైన భావాన్ని మనస్సులో వదలకుండా ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. అది లేకపోయేటట్టు ఏమవుతుంది? ఏ పని మీద వచ్చామో ఆ పని మర్చిపోతాం, మిగతా ఆ పనులు ఈ పనులు చేసుకుని ఆ పనికిరాని పనుల్లో ఉండిపోయి కాలాన్ని వేస్ట్ చేసే అవకాశం ఉంటుంది. సుమా, బీ కేర్ఫుల్ అన్న మాటని ఈ స్వాయుధ సుధన్వ పరంగా ఇండైరెక్ట్ గా ఈ మంత్రం మనకి ఇండికేట్ చేస్తోంది. సో దీన్ని ఎన్ని రకాలుగా అనేక రకాలుగా స్వామి కూడా ఇండైరెక్ట్ గా అనేక చెప్తూ వచ్చారు. ఈ అమృతత్వ సాధనకి త్రిపుటికి ఆధారమైనటువంటి ఏకీకృత దండం మీదనే దృష్టి పెట్టి జీవితాన్ని గడపకపోయేటట్టయితే ఆ గుణాల పరంగా అటు ఇటు కొట్టుకుపోయే అవకాశం ఉంటుంది. ఈ అనేక రకాల కర్మల మూలంగానే మనకి జన్మ వచ్చింది. ఆ కర్మలు మంచి కర్మలు కావచ్చు, లేదా చెడ్డ కర్మలు కావచ్చు. చెడ్డ కర్మగా అయితే చెడ్డ కర్మ యొక్క అనుభవం చెడ్డగా దాన్ని అనుభవించిపోయేదానికి, మంచి కర్మ కనుక ఏంటంటే ఆ శుభకర్మ యొక్క ఫలితాన్ని శుభరూపంలో అనుభవించేదానికి ఈ రెండూ శాశ్వతం కాదు. ఈ కర్మల యొక్క కంఠమాలని తొలగి చూడడానికి మనం వచ్చాం అన్నమాటని స్వామి చక్కటి మాటల్లో మనకు చెప్తూ, కర్మ యొక్క స్వభావాన్ని చెప్తూ, కర్మలు అనే కంఠమాలతోనే కర్మముననే పుట్టు జంతువు, కర్మముననే వృద్ధి పొందు, కర్మమునే చనున్, కర్మమే మనిషికి దైవం. అంటే కర్మ చేయకుండా తప్పదు, కానీ కర్మ చేస్తే అంటుకుంటుంది అంటున్నాం. కర్మ చేస్తే అంటుకుంటుంది, మళ్ళీ పుట్టాలి, మళ్ళీ చావాలి అనే స్థితి వస్తుంది. కర్మ చేయకుండా తప్పదు. గాలి పీల్చడం అనేది కూడా మొట్టమొదటి ప్రాథమిక కర్మ. భోజనం చేయడం కర్మ, వినటం చెప్పడం ఒక కర్మ. ఈ కర్మలతో జీవితం నడుస్తూ ఉన్నా కూడా ఈ కర్మల యొక్క ఫలితాన్ని అంటకుండా జీవితాన్ని గడపటం ఎట్లా సాధ్యమో చూపించేదానికి వచ్చే జీవన్ముక్త అవతారాల యొక్క సమకాలీనికులుగా మనం దీన్ని కొంచెం తేలిగ్గా అర్థం చేసుకోగలుగుతున్నాం తప్ప, లేకపోతే ఈ అర్థం చేసుకునే దానికి ఒక పెద్ద జిగ్జాగ్ పజిల్లాగా ఉంటుంది. అంటే స్వామి గీతలో చెప్పిన మాటనే, గీతలో చెప్పింది కనుక కర్మ సన్యాస యోగం అంటే కర్మ మానేమని లేదు. అంత గీత చెప్పి ఆయన చేతి యుద్ధం చేయించాడంటే కర్మ మానమని చెప్పలేదు, కర్మ ఫలాన్ని మానమన్నాడు. దీనికి కర్మ ఫలం మీద ఆశ లేకుండా ఉంటుందా? దాన్ని చేసే విధానంలోనే కర్తృత్వ భోక్తృత్వ. నేను చేస్తున్నానంటే నాకు ఫలం రావాలి, నా చేత చేయిస్తున్నాను అంటే వాడికి దాని ఫలం ఏమవశిస్తుంది? ఒక స్క్రూ డ్రైవర్తో ఒక స్క్రూని తిప్పాం, ఊడదీశాం. ఆ స్క్రూ డ్రైవర్ నేను తిప్పాను అన్న ప్రజ్ఞ ఆశిస్తుందా? లేదు. ఒక నట్టుని ఒక రెంచుతో నట్టు ఊడదీశాం, ఊడదీసింది మన చేతితో ఊడదీయలేం, రెంచుతోనే ఊడదీయాలి. రెంచుతో ఊడదీశాం, ఊడదీసినాక నేను ఊడదీశాను ఆ రెంచు ఎగురుతోందే? ఆ మాత్రం జ్ఞానం మనకి లేదా? అయినా ఎందుకు మనం చేస్తున్నాము అనే భావన మనకు కలిగేటట్టయితే ఆ కర్తృత్వ భావన పోతుంది. భోక్తృత్వ భావన, అసలు నేను చేసిందే కాదు, నేను చేయని దానికి నాకు ఫలం ఎక్కడి నుంచి వచ్చింది? స్వామి ఒక సందర్భంలో ఒక చక్కటి ఎగ్జాంపుల్ చెప్పారు, అది ఎప్పుడు గుర్తొస్తూ ఉంటుంది నాకు. ఒక గొప్ప పండితుడు స్నానానికి పోయినాడు. నది కొంచెం ఉధృతం మీద ఉంది,
ఉవ్వెత్తుగా నీళ్లు వస్తూ పోతూనే కొంచెం ఆ ఒడ్డు మీదనే చాలా జాగ్రత్తగా లోపలికి పోకుండా జస్ట్ ఒక మెట్టు మీద కూర్చుని ఇంకో మెట్లో మెల్లిగా ఒక చెంబుతో నీళ్లు పోసుకునే పద్ధతి ఏదో ప్రయత్నం చేస్తున్నాడు. ఇంతలోకే అక్కడి నుంచి ఒక బంగారు తొడుగు ఉన్నటువంటి ఒక పొన్ను కర్ర, అంటే ఈయన చేతి కర్ర వేసేవాడు, మంచి చేతికి బంగారపు తొడుగు ఉన్నటువంటి ఒక పొన్ను కర్ర ఒకటి కొట్టుకొచ్చింది, నీళ్ళలో కొట్టుకొస్తోంది. సో అది చూడంగానే చూశాడు, బాగానే ఉంది. ఆ కర్రని ఇట్లా పట్టుకున్నాడు. ఆ కర్రని పట్టుకొని సరే మన కార్యక్రమం పూర్తయిపోయి స్నానం పూర్తి చేసి ఇవన్నీ అయిపోయినాక తీసుకుపోదాలని ఒడ్డు మీద వేశాడు. ఆ ఒడ్డు మీద వేసి ఈయన స్నానం పూర్తి చేసే లోపల ఇంతలో కాస్త ఒక ఉధృతంగా ఒక వచ్చింది. ఆ కర్రని మళ్ళీ తీసుకుపోయింది. దీనికి చాలా చింత పట్టుకుంటే చాలా దుఃఖం కలిగింది. అరే రే, నా బంగారు పొన్ను కర్ర పోయిందే అని. అంతకుముందు లేదు అది, ఆ క్షణాన నీళ్ళలో దొరికింది, ఒడ్డున పడేశాము. ఆ ఒడ్డున పడేసిన దాన్ని మళ్ళీ స్నానం చేసేవాళ్ళు మళ్ళీ ఆ గంగయ్య తీసుకుపోయింది. కానీ ఈ కాసేపట్లోనే దాని మీద మనకు ఒక పాశం, నేను పట్టుకుని ఒడ్డున వేసుకుని నాది అనుకున్నాను, ఇంతలోకి అది పోయింది అన్న పాశంతో బాధపడ్డాట. అట్లా ఈ భోక్తృత్వ కర్తృత్వ భోక్తృత్వ భావాలు మూలంగానే మనకి బాధ పాశం కలుగుతుంది తప్ప ఆ రెండు లేనప్పుడు కర్మ జరిగిపోతూ ఉంటుంది, కార్యాలన్నీ నడిచిపోతూ ఉంటాయి, కానీ మనకి ఆ పాశం అంటకుండా ఉంటుంది అన్న సూచనని ఈ మొట్టమొదటి కర్మని ఎట్లా చేయాలి అనేది కాలచక్రాన్ని, విష్ణు చక్రాన్ని, లేదు కాలస్వరూపం నుండి త్రికాల తత్వాన్ని శూలహస్తంగా పట్టుకున్నటువంటి పరమేశ్వరుడు ఆ స్వాయుధ అనే మాటలో ఈ రెండు రూపాల్లో ఏ రూపాన్ని మనం గ్రహించినా సరే వాళ్ళు వ్యక్తం చేస్తున్న తత్వం ఇది. ఆ తత్వపరంగా దాన్ని పొందేదానికి మన భావన ఉండాలి తప్ప ఆ త్రిశూలం గొప్పదా ఇది గొప్పదా అనే లౌకిక భావన పనికిరాదు అనే సూచన. దానికే స్వామి రామశ్చయనం రామాయణం అన్నారు. రామాయణం అంటే పొద్దు నుంచి సాయంత్రం దాకా దాన్ని పారాయణ చేయటం కాదు సుమా, రాముడు ఏం చేశాడో ఆ మాదిరిగా మన జీవితంలో ఆచరించి చూపించటమే రామాయణం. కాబట్టి రాముడు చేసిన కార్యాలు మనం చేసే ప్రయత్నం చేసి మొదలుపెట్టి సక్సెస్ అయినప్పుడు రామాయణాన్ని పూర్తిగా పారాయణ చేసినట్టే, అనుభవించినట్టే అన్న పరమైనటువంటి అన్వయాన్ని ఈ మొదటి అంటే కర్మ అనేది ఎట్లా చేయాలి అనే పరంగా ఇది మనకి అందులో మొదటి నామం ఫస్ట్ విశ్లేషణలో కర్మపరమైనటువంటి అన్వయంగా ఈ మాదిరిగా మనకి అన్వయం అవుతుంది. అయితే ఇవాళ మనం ఉన్నటువంటి ప్రస్తుతమైన సమాజంలో ఇది కొంచెం కష్టసాధ్యం కూడా కావచ్చు. కష్టసాధ్యం కానీ అసాధ్యం కాదు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ మనకి చాలా తేలిగ్గా తెలిసే విషయం ఏంటి, రకరకాల సమ్మెలు చేస్తున్నాం. నేపాల్ బొగ్గమని మండుతోంది, ఇంకోటి ఇంకేదో మండుతోంది, ఇస్లాం అన్ని దేశాలు రకరకాల అలజడులతో కొట్టుకు చూస్తున్నాయి. సో ఆశ్రయం ఇచ్చి ఎవడైతే ఇచ్చాడో వాళ్లే రకరకాలుగా ఆక్యుపై చేసుకునే ప్రయత్నాలు చేయడంతో తలమునకలుగా కొట్టుకుంటున్నాయి. రకరకాల సమ్మెలు గుద్దులాట్లు నడుస్తున్నాయి. కొన్ని విపత్కరమైన పరిస్థితులు మనకి ఎట్లా ఏర్పడచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెగిటివ్ కర్మ, ఒక సమ్మె లాంటిదే జరుగుతోంది. ఒక 100 మంది స్టూడెంట్స్ బస్సు తగలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. చాలా భయంకరమైన తీవ్ర భావాలతో ఉన్నారు. వాడు కర్మగాలి సాత్వికుడు బాల వికాస్ స్టూడెంట్లు వాడితో పాటు ఉన్నాడు. వాళ్ళతో పాటు అదే స్కూల్లో వీడు చదువుతున్నాడు. వీడి భావాలు చాలా సాత్వికమైన భావాలు ఉన్నాయి, వాడి భావాలు అన్నది చాలా ఆ మాదిరిగా ఉన్నాయి. వాళ్ళతో వీడు చిక్కాడు. పరిస్థితి అది. మిగతా అందరూ 99 మంది ఆ బస్సు తగలబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. వీడొక్కడే వ్యతిరేకిస్తే వీడు కూడా తీసి అందులో బారేయచ్చు, నశించిపోయి వీడు కూడా అసలు ప్రాణానికే ప్రమాదం ఉండొచ్చు. ఏం చేయాలి ఆ పరిస్థితుల్లోనూ? అట్లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా దాని నుంచి తప్పుకునే ధర్మ సూక్ష్మాన్ని మనస్సులో దాని నుంచి నువ్వు నెగిటివ్గా, స్వామి గత్యంతం లేని పరిస్థితుల్లో నేను ఇక్కడ ఇరుక్కునున్నాను తప్ప నాకు దీని మీద చేసేది, నాకు నీ పాదాలు తప్ప నాకు వద్దు అనే భావన దృఢంగా పెట్టుకున్నవాడు అట్లాంటి కర్మ నుంచి కూడా రక్షింపబడతాడు సుమా అన్న ధర్మ సూక్ష్మాన్ని ఇండైరెక్ట్ గా, అంటే శారీరకంగా తప్పని పరిస్థితుల్లో కూడా మానసికమైనటువంటి వ్యతిరేకత అనేది ఇండైరెక్ట్ గా ఈ మంత్రం మనకి ఇండికేట్ చేస్తోంది. వెస్టర్న్ ఫిలాసఫీకి ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ గా ఉంటుంది ఈస్టర్న్ ఫిలాసఫీ, మన హిందూ ఫిలాసఫీ. వెస్టర్న్ పనికిరాని ఒక వాళ్ళ సామెతోటి మనం చూసేటట్టయితే
వాడికి దుర్మార్గమైన సామెతోటి ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటారు. ఇఫ్ రేప్ ఈజ్ ఇన్ఎవిటబుల్, లై డౌన్ అండ్ ఎంజాయ్. చాలా అంటే మానసికమైనటువంటి అపరిణితి, ఎంత పరిణితి లేనితనమో అందులో మనకు అర్థమవుతుంది. అంటే శరీరం కన్నా మనసు చాలా ప్రధానం కాబట్టి గత్యంతం లేక శరీరం ఒక దుర్మార్గమైన కార్యంలో ఇన్వాల్వ్ అయిన పరిస్థితుల్లో కూడా మానసికంగా నువ్వు భగవంతుడికి సమీపం అయ్యే ప్రయత్నం చెయ్యి, తద్వారా దీని నుంచి ఈ కర్మ యొక్క ఫలం నుంచి తప్పుకోగలుగుతావు అన్న ఉదాత్తమైనటువంటి ఆలోచనని ఇండైరెక్ట్ గా కర్మపరంగా ఈ స్వాయుధ సుధన్వ అనే మంత్ర సూచనగా దీన్ని మనం చూడొచ్చు. సో ఇది ఒక భావన ఏంటంటే దీన్నే ఈ కర్మ ఫలపరంగా ఎట్లా అన్వయించేసుకోవాలి అనేది ఇదే స్వాయుధ సుధన్వ పరంగా మనం చూసేటట్టయితే త్రిగుణాలు ఉన్నాయి. ఈ త్రిగుణాలు ఆధారమైనటువంటి దండం మీద ఒకే దండం పైకి వచ్చేటప్పుడు త్రిగుణాలుగా మారింది. సో ఒకటే చక్రం తిరుగుతున్నప్పుడు కాలచక్రంగా మారినప్పుడు భూత భవిష్యత్ వర్తమానాలుగా మారుతోంది. అట్లా ఒకటే మూడుగా మారుతోంది కాబట్టి ఆ మూడిటి మీద మనం పెట్టకుండా ఆధారభూతమైన కాలస్వరూపాన్ని కనుక అర్థం చేసుకునే ప్రయత్నం చేసే ఉపయోగం ఉంటుంది కదా అనే భావన ఈ భారతీయ సంస్కృతిలో మాత్రమే మనం చూస్తాం. దాన్నే ఆదిశంకర్ వారు చక్కటి మాట చెప్తారు. కాలో గచ్చతి నశ్యత్యాయు యావద్గేహే తిష్టతి వాయు అని గోవిందం అని ఆయన చెప్పిన మాట ఒకసారి అర్థం చేసుకున్నట్టయితే ఈ కాలం అనేది పంచప్రాణాలని ఏ క్షణానైనా పంచభూతాల్లో కలిపేదానికి సిద్ధంగానే ఉంటుంది, దాన్ని మనం ఆపలేము. ఈ కర్మ మనకి ఎట్లా వస్తుంది? ఎన్నో కర్మలు మనం చేశాం, ఆ కర్మలన్నీ ఒకేసారి వచ్చి కూర్చుంటున్నాయా? ఆ కాల ప్రవాహంలో ఒక్కొక్కటి ఒక్కొక్క సందర్భంలో ఒక అనుకూలంగా వస్తుంది. అంటే కర్మ మీద ఆధారపడి, కాలం మీద ఆధారపడి కర్మ అనుభవంలోకి వస్తుంది. కాబట్టి ఈ కర్మని యాజ్ ఇట్ ఈజ్ గా తప్పించుకునేదానికి మనకు అవకాశం లేని స్థితిలో కాల ప్రభావంతో కూడా ఈ కర్మని ఎట్లా మనం కంట్రోల్ చేసే ప్రయత్నం మనం చేయొచ్చు అన్న సంకేతాన్ని, అంటే కాలం యొక్క సద్వినియోగం మూలంగా కర్మని కంట్రోల్ చేయటం అనే సంకేతాన్ని ఈ నామద్వయం మనకి ఇండికేట్ చేస్తుంది. అంటే ఒక పర్టికులర్ మన జన్మాంతర చేసిన ఒక చెడు కర్మ మూలంగా ఒక చెడు ఫలితాన్ని మనం అనుభవించాల్సిన పరిస్థితి ఉన్నది, అనుభవిస్తున్నాము. ఆ అనుభవిస్తున్న పరిస్థితిలో కూడా వీటన్నిటికీ ఆధారభూతమైన భగవతత్వం మీద మనస్సు కనుక మనం నిలపగలిగేటట్టయితే ఆపరేట్ చేసేటప్పుడు, శరీరాన్ని ఆపరేట్ చేసేటప్పుడు మత్తు మందిచ్చి ఆపరేట్ చేయటం మూలంగా శరీరానికి బాధ ఏ మాదిరిగా తెలియకుండా ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా నడిచిపోయిందో, అదే మాదిరిగా కాలానికి అతీతుడైన భగవంతుడి మీద దృష్టి పెట్టి నీ కాలాన్ని గడపటం మూలంగా ఈ కర్మ యొక్క ప్రభావం నీ శరీరం మీద పడుతూ లేస్తూ అనేక రకాలుగా చూపిస్తూ పోతున్నా కూడా నీకు ఎక్స్ట్రా నెగిటివ్ ప్రభావాన్ని, అంటే ఏ రకమైన స్కార్ కలిగించకుండా తొలగిపోవటం, నశించిపోవటం అనేది మనం చూడొచ్చు అనే మాటని ఈ మంత్రం మనకి, అంటే కాలాన్ని మనం సరిగ్గా సద్వినియోగం చేసుకోవటం మూలంగా కర్మ యొక్క ప్రభావాన్ని కూడా మనం కంట్రోల్ చేయొచ్చు అనే సూచనని ఇండైరెక్ట్ గా ఈ మంత్రం మనకి చెప్తుంది. ఈ పరంగానే ఈ కాలం యొక్క సద్వినియోగాన్ని గురించి స్వామి చెప్పిన మాటే, నాకు టైం లేదంటూ ఉంటారు కొంతమంది. అవతారమూర్తి భూమి మీదకి వచ్చినా సరే తను చేయదలుచుకున్న కార్యక్రమాలు మొత్తం ఆ 24 గంటల్లోనే పూర్తి చేసి వెళ్ళిపోతారు అనే మాటని, దానికి ఒక మెట్టు ఎక్స్ట్రా యాడ్ చేసి ఈ అవతారంలో భగవాన్ సత్యసాయిబాబా ఏ అవతారంలోనూ చేయని పని, కృష్ణ అవతారంలో కూడా సంపూర్ణంగా ఆయన చేయవలసిన కార్యక్రమాలన్నీ పూర్తి చేసి పాండవులకి రాజ్యాభిషేకం, పట్టాభిషేకం అవన్నీ పూర్తయిపోయిన తర్వాత ఈవెన్ యాదవులందరినీ కూడా వాళ్ళు రాబోయే యుద్ధం, కొట్టుకోపోవటం, చావటం వాటిని కూడా ముందే నిర్దేశించి, ఇంకా 2 రోజుల్లో ద్వారక మునిగిపోబోతోంది అనే మాటని ముందే చెప్పి వాళ్ళందరినీ వేరు చేసి అన్నీ అయిపోయినాక తర్వాత ఆయన శరీరాన్ని వదిలిపెట్టడం అనేది చాలా రహస్యంగా ఎవరికి తెలియకుండా వదిలిపెట్టడం అనేది జరుగుతుంది. కృష్ణావతారం యొక్క మనం చూసేటట్టయితే రామావతారం తత్వం కూడా అదే మాదిరి ఉంటుంది. అన్ని కార్యక్రమాలన్నీ పూర్తి అయిపోయినాక, అన్ని పనులు పూర్తి అయిపోయినాయి, ఈ అవతారం యొక్క జయం పూర్తి అయిపోయింది కాబట్టి సరియు నదిలోకి విడిపోవటం, లక్ష్మణుడు వెంటపోవటం జరుగుతుంది. ఈ అవతారంలో చూడండి,
ఆయన చెప్పిన దానికన్నా దాదాపు 10 సంవత్సరాల ముందుగానే శరీరం వదిలేసే పరిస్థితి. అంటే ఏమన్నమాట, పనులు పూర్తి కాకుండా వదిలేశారా అంటే, కాలాన్ని సద్వినియోగం చేసుకోవటం మూలంగా నువ్వు అనుకున్నటువంటి పనులన్నీ కూడా నువ్వు నిర్ణయించుకున్నటువంటి ఏ కాలంలో ఈ పనులన్నీ పూర్తి కావాలో దానికన్నా ముందే నువ్వు పొందొచ్చు అనే మాటని ఇండైరెక్ట్ గా సాధనాపరంగా మనకు సూచిస్తున్నారు. అంటే ఒక జీవిత కాలంలో భగవంతుడికి దగ్గరగా మనకి ముక్తి పొందొచ్చా అనే సందేహం చాలా మంది కలుగుతూ ఉంటుంది. ఖచ్చితంగా పొందొచ్చు, కాకపోతే కాల సద్వినియోగం కావాలి అనే మాటని ఈ మంత్రం ఏదైతే మనకి సూచిస్తోందో, ఈ 7వ అనువాకంలో ఈ మంత్ర సూచనని స్వామి ఫిజికల్ గా తన అవతార కాలంలో మనకి చూపించి శరీరం వదిలిపెట్టడంగా దీన్ని మనం భావించవచ్చు. ఆ దుందుభి తత్వం ఇందాక చెప్పానే, శరీరం వదిలిపెట్టిన తర్వాత కూడా ఆ ధర్మానికి ప్రతీక అయినటువంటి వృషభం అధర్మం మీద యుద్ధం చేసేదానికి ఏ మాదిరిగా చేస్తోంది, ఊవిళ్ళూరుతోంది అన్న పరంగా దుందుభి నామాన్ని మనం చెప్పుకున్నాం మొదటి మంత్రానికి. ఆ పరంగా కాలాతీతుడైన భగవంతుడు కాలంలో ఒక అవతారమూర్తిగా మన మధ్యలో అవతరించిన, సాధారణంగా అత్యంత రహస్యంగా ఏ క్షణాన అవతార పరిసమాప్తి అయిపోతుందో వెళ్ళిపోతుందో అనేది ఎవరికీ తెలియని విధానంగా తన అవతారాన్ని పరిసమాప్తి చేసుకునే భగవంతుడు చాలా ప్రత్యేకమైనటువంటి కరుణతో ఒక 28 రోజుల పాటు ప్రపంచం మొత్తాన్ని తన వైపు ఆకర్షించి లేదా తనని గురించి ఆలోచించేటట్టుగా చేసి, తనని గురించి ఆలోచించారు కాబట్టి ఆలోచించిన వాడికి ఆలోచించినంత ఫలం ఉన్నట్టుగా మంచి చెడులు వాళ్ళకి ఇచ్చే ఒక ప్రత్యేకమైన అవకాశాన్ని కల్పించడం కూడా ఈ అవతారంలో మాత్రమే మనం చూడగలుగుతాం. అవతార పరిసమాప్తి చేసుకోదలుచుకున్నప్పుడు గుట్టు చప్పుడు కాకుండా ఎవరికి తెలియకుండా షిరిడి అవతారంలో వెళ్ళిపోయినట్టుగా కామ్గా అందరినీ బయటికి పంపించి శరీరం వదిలేసి వెళ్ళిపోవచ్చు. 28 రోజులు ఆ డ్రామా అంతా అవసరం లేదు. ఆ 28 రోజులు ఈ డ్రామా అంతా మన కోసం ఆడిన నాటకంలో, జగన్నాటక సూత్రధారి మన కోసం ఆడిన నాటకాన్ని నేను అర్థం చేసుకునే విధానం ఏమిటంటే, నాయన 4 రకాల పురుషార్థాలు, ధర్మార్థ కామ మోక్షాల్లో ఏ పురుషార్థాన్ని ఎవడు ఆశ్రయించి దేనికోసం ఎవడు తాపత్రయపడుతున్నాడో మనకి తెలియదు. ఎవడెవడు ఏ పురుషార్థాన్ని ఆశ్రయించి వాడు నా దగ్గరికి వచ్చినా సరే అందులో సంపూర్ణత పొందుతాడనేది 4x7 28 రోజులు ఆ డ్రామా ఆడారేమో అనిపిస్తూ ఉంటుంది నాకు ఎప్పుడు. అంటే ఏమన్నమాట దాని అర్థం, అవతారమూర్తి యొక్క అనుక్షణం ఆ తత్వం యొక్క రసవత్తరమైనటువంటి ఆ మాధుర్యం ఎట్లా ఉంటుందో చూడండి. సో దాన్ని భావపరంగా మనం అన్వయం చేసుకున్నప్పుడు ఆ మధుర భావంలో కనుక మనం మునిగిపోగలిగేటట్టయితే ఈ కాలం మనకి ఆగిపోయినట్టు అవుతుంది. ఎప్పుడైతే కాలం ఆగిపోయినట్టు స్థితి వస్తుందో ఈ కర్మల యొక్క ప్రభావం వాటి పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నట్టుగా అవి ఏమవుతున్నాయో కూడా మనకి తెలియని విధానంగా మనకు కర్మ ఫలాన్ని మనకి తెలియకుండానే అనుభవంలోకి వెళ్ళిపోవటంగా మనం చూడొచ్చు. షిరిడి అవతారంలో కనుక నాకు రాబోయే 10 జన్మల్లో డిస్ట్రిబ్యూట్ చేయమంటే 10 నిమిషాల్లో చేస్తాను, నాకు దగ్గరికి వచ్చినాక నీ జన్మలు ఎందుకు అనే మాట అనటంలో ఉన్నటువంటి యథార్థతని నిత్య జీవితంలో ఎట్లా మన కళ్ళ ముందు ఆవిష్కరించి చూపించారుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో దీన్ని కొన్ని సందర్భాల్లో ఈ జరుగుతున్నటువంటి సంఘటనలని మనం కొంచెం అర్థం చేసుకోవడం కొంచెం కష్టంగా ఉంటే కొన్ని సందర్భాల్లో నేను చాలా మంచి పని చేస్తున్నాను, అన్ని జగద్హితమైన కార్యక్రమాలే చేస్తున్నాను, అంతా మంచి చేస్తున్నాను, కానీ నాకు మాత్రం ఇబ్బంది కలుగుతోంది అనే భావన కొన్ని సందర్భాల్లో కొంతమందిలో సాధారణంగా ఉంటూ ఉంటుంది. దీన్ని మనకి వ్యక్తం చేసేదానికి అనుకుంటాను చాలా ప్రాక్టికల్గా ఒక సంఘటనని స్వామి నడిపించి చూపించారు. అదర్వైజ్ ఆ సంఘటనని పబ్లిక్ చేయవలసిన అవసరం లేదు. ఎంతో మంది ప్రైవేట్ వ్యక్తులకి ఎన్నో రకాలుగా రకరకాల లీలలు చేసిన అవన్నీ బయటికి తెలియకుండా వాళ్ళ వ్యక్తిగత అనుభవాల కింద వెళ్ళిపోయినాయి. కానీ దీన్ని చాలా పబ్లిక్గా చేశారు. జరిగిన సంఘటనలో పైకి చూడటానికి గొప్పగా ఏం లేదు, పైకి చూడటానికి పైగా నెగిటివ్గా ఆలోచించే ఆస్కారం కూడా ఉన్నటువంటి లీల ఇది. కానీ ఈ లీలని అంత్యంత పబ్లిక్గా చేయటంలో స్వామి మనకి ఇండికేట్ చేస్తున్నది ఏమిటి అనేది ఈ కాల కర్మఫల స్వాయుధ సుధన్వ
పరంగా మనం అన్వయించుకుంటే ఇట్లా అన్వయం అవుతుంది. ఆ సంఘటన ఏమిటంటే, ఒక అమెరికన్ నుంచి వచ్చిన వృద్ధ దంపతులు, అమెరికన్ సిటిజన్స్, వాళ్ళు స్వామిని పర్మిషన్ తీసుకుని అల్టిమేట్ గా వాళ్ళు దేశానికి బయలుదేరిపోయినారు. స్వామి కూడా కాసేపు ఆ మాట ఈ మాట చెప్పి, అప్పుడు పోతారా, సరే పోండి నేను చూసుకుంటాలే పోండి, మాటలు చెప్పారు, పంపించారు, అయిపోయింది, వాళ్ళు బయలుదేరారు. వీళ్ళు బయలుదేరినాక వాళ్ళు ఎక్కిన ప్లేను, వాళ్ళ పేర్లు మర్చిపోయిన, అందుకని నా పేర్లు నాకు గుర్తులేవు. వాళ్ళు ఎక్కిన ప్లేను కొంత దూరం పోయినాక హైజాక్ అయింది. హైజాక్ అయ్యి నానా గొడవ, ప్రయాణికులంతా బెంబేలెత్తిపోయి భయంతో ఏ క్షణానైనా దాన్ని పేల్చేయచ్చు, కాల్చేయచ్చు, భయభ్రాంతులతో వీళ్ళు భక్తులు కాబట్టి పాపం పెద్ద లేడీ ఆవిడే స్వామికి మనసులో వినిపించుకుంది, స్వామి ఇట స్వామి సూచన వాళ్ళని ప్రేమించు. వాళ్ళని చూడండి ఎట్లా ఉంటుందో. ప్రాక్టికల్ గా జీవితంలో కొన్ని ఆధ్యాత్మిక జీవితం సులభోరాం దుర్లభోరాం అన్నట్టుగానే ప్రాణం పోయే పరిస్థితి, అవతల వాడు ఏ క్షణానైనా కత్తిపెట్టి పొడిచేటట్టు ఉన్నాడు, లేకపోతే అంత భయంకరమైనటువంటి చాలా భయాందోళనతో కూడిన వాతావరణం, ఆకాశంలో ప్లేన్ ఎగురుతోంది. స్వామి సూచన వాడిని ప్రేమించు. సో సాధ్యాసాధ్యాలు కొంత కామన్ సెన్స్ ఉన్నది కాబట్టి, అంటే ఆ పరిస్థితిని ఎట్లా హ్యాండిల్ చేయాలో మనకి ఇండికేట్ చేయడం నా ఉద్దేశం. అది స్వామికి ఎప్పుడు ఆవిడికి ఒక ఆలోచన వెంటనే కలిగింది, ఇది నా వల్ల అయితే కావట్లేదు, ఒక 10-15 నిమిషాలు చాలా సిన్సియర్గా ప్రయత్నం చేసి, స్వామి చాలా సిన్సియర్గా నాకు చేతైన విధానంగా నేను ప్రయత్నం చేశాను, కానీ నా వల్ల వాళ్ళని ప్రేమించడం కావటం లేదు, నా ద్వారా నువ్వే ప్రేమించు స్వామి అని దండం పెట్టింది. అసలు ఆలోచన చూడండి ఎక్కడి నుంచి వచ్చింది. ఈ సన్నివేశం మేము జస్ట్ ఒక 1 వీక్ బ్యాక్ సత్యం సుమన్ సుందర్లో పునశ్చరణ చేసుకున్నాం సార్. పేరు గుర్తున్నాయా మీకు? లేదు, మా సభ్యులందరూ కూడా గుర్తు. అంటే ఒక మాట అన్నారు, అతని మీద కూడా ఈ షో నీ ప్రేమ చూపులు ప్రవహింపజేయమంటారండి. ఎగ్జాక్ట్లీ. మీరు కంటిన్యూ చేయండి. ఓకే. సో అంటే ఏమన్నమాట అర్థం, ఆ ప్రేయర్ ఏ టైంలో ఎట్లా ప్రే చేయాలి కూడా ఇంపార్టెంట్. ఆ ప్రే చేసిన విధానం, నువ్వే ప్రేమించమన్నప్పుడు స్వామికి అసాధ్యత అంటే ఇండైరెక్ట్ గా స్వామి ప్రేమించడం. ఓకే, ఫైనల్ గా జరిగింది ఏమిటి, వాడుకు సాఫ్ట్ అయ్యి ఏం చేయాలో ప్రయాణికుని వదిలిచ్చేదానికి, దిగి వెళ్ళిపోయేదానికి పర్మిషన్ ఇవ్వటం. ఆ పర్మిషన్ ఇచ్చిన సందర్భంలో జరిగిన సంఘటన చూసేటట్టయితే, అందరూ బతికి బట్టగట్టి బయటపడ్డ కారణం ఈ ముసలి దంపతులు. కానీ ఆ బయటికి పోవటంలో, ఆ తొక్కుడులో వీళ్ళ కాలు విరిగి చాలా వీళ్ళు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి, దేశంలో వీళ్ళు ఇబ్బంది పడటం, మిగతా వాళ్ళు క్షేమంగా వెళ్ళిపోవటం, వీళ్ళు కూడా చివరికి ఎవరో సహాయం చేయటం, వాళ్ళ రక్షణ మూలంగా వాళ్ళు చేసి మొత్తానికి కట్టుకట్టి కాలు చేత్తో. చూడటానికి పైకి సంగతి ఎట్లా ఉంది, ప్రే చేసింది ఆవిడ, అందరి కోసం సామూహికంగా ప్రే చేసింది. ఆ జరిగిన కార్యక్రమం ఏమిటి, ఆ కాలు చేయి వాళ్ళకే విరిగింది. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? సో ఏదో మహత్తరమైనటువంటి నెగిటివ్ కర్మ జరగవలసిన దాన్ని వాళ్ళ చేత ఒక మంచి కర్మ చేయించి, తద్వారా ఫలితాన్ని చాలా సూక్ష్మంగా కర్తృం అకర్తృం అనిధాకర్తృం అన్న భావనని ఇది పట్టుకొచ్చి, ఏదో మేజర్గా జరగవలసిన దాన్ని ఆ కాలికి ఒక చిన్న యాక్సిడెంట్, లేకపోతే ఎముక, లేకపోతే 40 రోజులు 30 రోజుల ఇబ్బంది, ఆ మాదిరిగా తప్పించి కర్మఫలాన్ని ఇండైరెక్ట్ గా మన మీదనే పాక్షికంగా అనుభవించేసి అనుభవంలోకి తప్పించిన కరుణామయత్వాన్ని మనం చూడగలగాలి. అంటే కాలాన్ని సద్వినియోగం చేసుకోవటం మూలంగా, కాలాన్ని భగవంతుడి యొక్క భావంతో మనం గడపటం మూలంగా కర్మ యొక్క ప్రభావాన్ని ఎట్లా మనం అధిగమించవచ్చు. అంటే కర్మ యొక్క ప్రభావాన్ని అధిగమిస్తే మళ్ళీ అది మన కోసం వెయిట్ చేసి పై జన్మలో వస్తుందని కాదు, శరీరం మీద దాని అనుభవం అయిపోతోంది అంటే దాని ఫలరహితం, దాన్ని నిష్క్రియ చేయటం అనేది ఎట్లా చేయొచ్చు అన్న మాటని ఇండైరెక్ట్ గా చాలా ప్రాక్టికల్ గా మనకు చూపించడంగా చూడొచ్చు. అంటే ఈ మంత్రంలో సూచించిన భావన ఏదైతే ఉందో దాన్ని ప్రాక్టికల్ గా స్వామి పబ్లిక్ ఒక లీల రూపంలో చూపించడం. ఏదో వ్యక్తిగతంగా ఆ ఒక్క వ్యక్తిగా జరిగింది, అది వ్యక్తికి మనకి తెలుస్తుంది. ఇప్పుడు ఏదో నాకు యాక్సిడెంట్ జరిగింది, రక్షించారు, అది పబ్లిక్ గా మనకి అందరికీ తెలిసే అవకాశం ఉండదు. ఇంత ప్రాచుర్యంతో మనకి తెలియటంలో దాన్ని ఎట్లా మనం అర్థం చేసుకున్నాము
అంటే స్వామిని నమ్మి కాలాన్ని మనం సద్వినియోగం చేసి ఆ మాదిరిగా ఉన్నప్పుడు మన కర్మఫలాన్ని మనకి తెలియకుండానే తీసేసే విధి విధానం ఆయన దగ్గర ఉన్నది. కాబట్టి ఆ మాదిరిగా మనం దానిలోంచి మనం బయటపడవచ్చు అన్న భావనగా దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు. సో 3వ యాంగిల్లో ఇదే స్వాయుధ సుధన్వ, ఇది ఫైనల్ యాంగిల్, టైం ఇది చెప్పేసి కంక్లూడ్ చేస్తాను. ఈ స్వాయుధ సుధన్వ అని ఫైనల్ యాంగిల్లో మనం చూస్తున్నప్పుడు దృష్టి పరంగా సుదృష్టి, దృష్టి, దృష్టి దర్శనం, దృష్టం అదృష్టం, ఈ యాంగిల్లో ఏమిటి, ఏమిటి దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, ఏమిటి స్వాయుధం ఏమిటి, సుధనం ఏమిటి, దీనికి ఒక చక్కటి కథ చెప్తారు. ఈ కథని అర్థం చేసుకుంటే ఇండైరెక్ట్ గా మనకి మన దృష్టి ఎట్లా ఉండాలి కూడా అర్థం అవుతుంది. ఇప్పుడు పశ్యతి, పశు, పాశ అనే 3 మాటల్ని, పశ్యతి అంటే చూడటం, పశు అంటే పశువు ప్రతి జీవి, ఆ బ్రహ్మకి ఏటైతే పశువు, పాశ అంటే మన చూపు మూలంగా మనకు కలిగిన కోరిక, దాని మూలంగా కలిగిన మనోబంధాన్ని పాశ అన్నారు. అవి కనుక తప్పు ఉంటే పశుపతి. మొత్తం 4 పదాలు. పశ్యతి అనేది చూడటం, పశుపతి అనేది భగవంతుడు, పశు అనేది ఉన్న జీవి, పాశం అనేది ఉన్న మనం పశువు కావడానికి అయినటువంటి మూల కారణం పాశం. పాశం పోతే పశువు పోయింది, పశువు పోతే వాడు పశుపతి అయిపోయినాడు. సో ఈ 4 పరంగా మనకి భగవంతుడు 2 కళ్ళు ఇచ్చాడు. ఎందుకని ఈ ప్రపంచమే ద్వంద్వీభూతమైన ప్రపంచం. ఒక్కనిస్తే కూడా సరిపోతుంది, ఒక్కనిచ్చినా కంటితో అదే ప్రపంచాన్ని చూడొచ్చు. కాదు నాయన, 2 కళ్ళు నీకు ఇస్తున్నాను, 2 కళ్ళతో నీ ప్రపంచాన్ని ద్వంద్వీభూతంగా చూడు. ఎప్పుడైతే 2 కళ్ళు మూసుకుని 3వ నేత్రాన్ని తెరుచుకుని చూడగలిగిన ప్రయత్నం చేసి దాన్ని సఫలీకృతం అయినావో, ఆ జ్ఞాన నేత్రం తెరుచుకున్నప్పుడు ఈ 2 లౌకిక నేత్రాల యొక్క అవసరం లేకుండానే నీ దృష్టి మొత్తం బ్రహ్మమయం అవుతుంది. దాన్ని పెద్దలు మనకేం చెప్తారంటే, దృష్టి జ్ఞానమయం అయితే సృష్టి బ్రహ్మమయం. దృష్టి కనుక అజ్ఞానమయం అయ్యేటట్టయితే బ్రహ్మ లోకమయం అవుతాడు. అజ్ఞానంతో మన దృష్టి 2 కళ్ళతో చూసే అలవాటు ప్రకారం అదే చూస్తున్నామంటే ఇది ఆడ మగ, ఇది పెద్ద చిన్న, ఇది మంచి చెడు, ఇది పొడుగు పుట్టి, ఈ ద్వంద్వాలే మనకు కనపడతాయి. జ్ఞానమయమైన దృష్టితో చూసినప్పుడు దివ్యాత్మ స్వరూపులారా అని స్వామి చెప్పిన మాటని దానికి ఆధారభూతమైన జ్ఞానమయ దృష్టితో మనం చూసినప్పుడు ఆ పొట్టివాళ్ళలో ఉన్న ఆత్మ, ఈ పొడివాళ్ళలో ఉన్న ఆత్మ, ఈ తెల్లగా ఉన్న వాళ్ళలో ఉన్న ఆత్మ, నల్లగా ఉన్న వాళ్ళ ఆత్మ, ఈ మహా పండితుల్లో ఉన్న ఆత్మ, పశువులో ఉన్న ఆత్మ, అది మాత్రమే గోచరించి ఆ జ్ఞానమయ దృష్టికి భగవంతుడు మాత్రమే గోచరం అవుతాడు అన్న భావననే ఎట్లా దీన్ని ఈ స్వాయుధ సుధన్వ పరంగా అన్వయం చేసుకోవాలి, ఆ సంఘటనకి సంబంధించిన కథగా ఇట్లా మనం చూడొచ్చు. సో అనేక ప్రాక్టికల్ గా సోదాహరణ పూర్వకంగా జీవించేదానికి విధానంగా, మనం అర్థం చేసుకునే దానికి విధానంగా, మన స్థాయికి వచ్చి ఆ లీలలు చేసి మనకి నమ్మకాన్ని, ధైర్యాన్ని కలిగించేదానికి వచ్చేవే అవతారాలు. అదర్వైజ్ వాళ్ళలో బ్రహ్మకి, విష్ణువుకి, శివుడికి తేడాలు ఏమీ లేవు. శివుడే విష్ణువు, విష్ణువే శివుడు. సో ఒక సందర్భంలో విష్ణుమూర్తికి పరమేశ్వరుని అర్చించాలని కోరిక కలిగిందిట. మనంతా రోజు చేసే పని అనేక రకాల సాధనలు ఎట్లా చేస్తున్నాం, పూజలు ఎట్లా చేస్తున్నాం, వ్రతాలు, సంకల్పాలు, లేదా నోములు, అభిషేకాలు, సేవలు ఎట్లా చేస్తున్నాం, అటు విష్ణుమూర్తి విశ్వం కాబట్టి ఈయన చిన్మయ స్వరూపుడు, ఆనంద స్వరూపుడు అంతా ఉన్నాడు కాబట్టి ఈయనకేం లేదు. విశ్వం అంతా వ్యాపించిన విష్ణుమూర్తికి ఆ ఏకత్వానికి ఎట్లా మనిషి పోవాలో మనకు సూచించేదానికి భగవంతుని శివుణ్ణి పూజ చేద్దాం అనే సంకల్పం కలిగింది. ఆ సంకల్పానుసారం సహస్రనామాలతో 1000 నామాలతో పూజ చేద్దాం అనుకున్నాడు ఆయన. ఆ 1000 కమలాలతో పూజ చేసేదానికి 1000 కమలాలు ఏర్పాటు చేసుకుని 1000 కమలాన్ని దగ్గర పెట్టుకుని ఒక్కొక్క నామం చెప్తూ త్రికరణ శుద్ధిగా మనస్ఫూర్తిగా కమలాన్ని స్వామి పాదాల మీద వేస్తూ పూజ చేస్తున్నాడు ఆయన. ఎట్లా పూజ చేయాలో నేర్పించేదానికి శివుడికి ఒక సంకల్పం కలిగిందిట. అదేమిటి, ఎట్లా విష్ణుమూర్తి పూజ పూర్తి చేస్తాడో మీరంతా గమనించండి, ఎట్లా చేసిన పూజ నేను అనుగ్రహిస్తాను, అర్థం చేసుకోండి అనే దానికి సంకేతంగా ఆ 1000 పూలల్లో ఒక పువ్వుని ఆయన మాయం చేశారట శివమాయ ప్రకారం. ఈయన 999 పూజ చేసినాక 1000 పుష్పం కనిపించకపోయేటప్పటికి పూజ ఆపకుండా మధ్యలో లేవటము ఆయనకి ఇష్టం లేదు.
ఏమైంది, అసంపూర్ణం చేసేది ఇష్టం లేక ఏమిటి ఆలోచించి తనని అందరూ కమలనయనుడు అని పిలవటం అనే మాట గుర్తొచ్చి, ఓహో నా నేత్రమే కమలంలాగా ఉంటుందని అందరూ పొగుడుతుంటారు కదా, తన ఎవడు వాడి కన్నుని వాడు చూసుకోలేడు, అందరూ ఈ మాట అంటున్నారు కదా, వెయ్యో కమలంగా ఈ కన్నే వేస్తానని ఆ కన్ను తీసేసి 1000 సహస్ర కమలాల పూర్తి చేశారు. సో 2 కళ్ళతో చూసే దృష్టి విశ్వంలో మనందరికీ ఉంటుంది. ఒక కన్ను ఎప్పుడైతే పోయిందో ఉన్నది ఒకే ఒక కన్నుతో దృష్టి చూసే స్థితి ఏర్పడడమే వెంటనే శివుడు ప్రత్యక్షం కావటం, ఆలింగనం చేసుకోవటం. ఆ సందర్భంలో అప్పటిదాకా ఈ కాలచక్రానికి సంబంధించిన 3 గుణాలని కంట్రోల్ చేస్తూ నడుపుతూ ఉండే తత్వానికి సంకేతంగా త్రిశూలం విష్ణుమూర్తి దగ్గర ఉన్నదని, కాలానికి తన సంకేతంగా చక్రం శివుడి దగ్గర ఉండేదని, నీకు నాకు తేడా లేదు అనే ఆలింగనం తర్వాత, ఆ భావం తర్వాత పరస్పరం ఆ స్వాయుధాలని వాళ్ళు మార్చుకున్నారనే కథ. నిజానిజాలు భగవంతుడు తెలియాలి అని కథలో, కానీ ఇందులో సంకేతం మాత్రం అద్వైతం ఉన్నది ఒకే ఒకటి, శిశూలానికి చక్రానికి ఏమీ తేడా లేదు. అందులో నుండి సాంకేతికని అర్థం చేసుకున్నప్పుడు రెండూ మనని త్రిగుణాతీతమైనటువంటి సావు పుట్టకి సంబంధించిన కాలచక్రపరమైనటువంటి ద్వంద్వాల నుంచి అతీతంగా ముందుకు తీసుకుపోయి అహం బ్రహ్మస్మిన్ అనే అనుభూతి కలిగించడానికి సూచన అయినటువంటి ఆయుధాలే ఇవి అనే మాట మనకి అర్థమవుతుంది. సో ఈ కథలో ఏ మాదిరిగా పూజ చేయటం మూలంగా, అంటే ఏకాగ్రతతో నీనా అనే తేడా లేకుండా సంపూర్ణుని అద్వైత భావంతో చేసిన భావనని భగవంతుడు ఇష్టపడతాడు. అదే భావయామి భవానీ భావనా గమ్య, ఆ పరంగా కూడా అన్వయం అవుతుంది పరంగా దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఈ 6వ మంత్రాన్ని, అంటే 7వ అనువాకంలో 6వ మంత్రాన్ని ఈ 3 స్థాయిల్లో కర్మపరంగాను, కర్మ ఫలపరంగాను, ఆ కర్మఫల త్యాగ అనుభూతి దృష్టి పరంగాను, జ్ఞాన దృష్టి పరంగాను ఇట్లా దీన్ని మనం అన్వయించుకోవచ్చు. సో ఈ మంత్రాల 3ని కంక్లూడ్ చేద్దాం. 4వ మంత్రం యొక్క 4, 5, 6 మంత్రాలు మనం చెప్పుకున్నాము. ఈ 4వ మంత్రం యొక్క భావన ఏమిటంటే జ్ఞాన ఖడ్గంతో, అంటే అందులో ఒకటి ఖడ్గము, ఇంకోటి ఏమన్నా అమ్ముల పొది. జ్ఞాన ఖడ్గంతో ఈ సంసార భావాన్ని నశింపజేసుకుని విశ్వం అంతా జగత్ కళ్యాణ భావంతో ఉండు, అంటే ఆలోచన రహితమైన స్థితి పొందు. 5వ మంత్రానికి వచ్చేటప్పటికి ఈ ప్రాపంచిక బంధాన్ని తగ్గించుకునేదానికి, ప్రలోభాలకి లోబడకుండా ఉండేదానికి, అంటే సరైనటువంటి దృఢ నిశ్చయంతో, అంటే సునిశ్చయ దృష్టితో అర్జునుడు ఏ మాదిరిగా 2 సేనల మధ్య నిలబడి దృష్టవే అన్నట్టుగా ఏ మాదిరిగా సరైనటువంటి విచక్షణాయుత దృష్టితో చూసి అన్వయం చేసుకుని తర్వాత యుద్ధం మొదలు పెట్టాడో ఆ మాదిరిగా ఆ స్థితిని నువ్వు సాధించు అనేది 5వ మంత్రం. సో కాలాన్ని సద్వినియోగం చేసుకోవటం మూలంగా కాలాతీతుడి యొక్క అనుగ్రహంతో కర్మ ప్రభావం నుంచి నువ్వు బయటపడచ్చు అనే మాటని ఈ 3వ మంత్రంలోను మనం ఈ 3 మంత్రాల యొక్క సారం, 3 మంత్రాల యొక్క ప్రధానమైన భావాన్ని, వాటి యొక్క సందేశాన్ని అట్లా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ 3 మంత్రాలని 3 శ్లోకాల రూపంలో మనం చెప్పుకున్నప్పుడు నిత్య అభయప్రద నిషంగినే ఇష్టుమదేచ మనోస్థిరత్వ సిద్ధ్యర్థం ఏకబిల్లం శివార్పణం. నిషంగిణ అంటే జ్ఞానం. సో అభయం కోసం, అంటే అభయం అంటే ఏకత్వంలో మాత్రమే అభయం సాధ్యం కాబట్టి, మనోస్థిరత్వంతోనే ఏకత్వం సాధ్యం అవుతుంది కాబట్టి స్థిరమైనటువంటి మనస్సు నాకు కలిగేదానికి ఆ జ్ఞానాన్ని ప్రసాదించి నేను పొందవలసిన స్థితి పొందించు స్వామి అనే పరంగా ఆ మంత్రం యొక్క భావన. 5వ మంత్రానికి తీక్ష్ణేష్టమే ఆయుధనేచ కర్మ అకర్మ ఫలప్రద, మంచి చెడు 2 కర్మలకి వాటి ఫలాన్ని ఇచ్చే ఓ భగవాన్, నీ దగ్గర అనేక రకాల ఆయుధాలు, సృష్టికి కారణభూతమైనటువంటి ఇషువులు, బాణాలు అవన్నీ ఉన్నాయి. సర్వపాశాలు నాశనం అయ్యేదానికి సర్వపాశ నాశార్థంచ ఏకబిలం శివార్పణం. అనేక రకాల పాశాలతో నేను పుట్టాను,
ఈ పాశాలు నశించి నీ పాదాల్లో కలిసిపోగలిగేదానికి నేను ఈ బిల్వాన్ని సమర్పిస్తున్నాను అన్న భావంతో ఆ 5వ మంత్రాన్ని స్వాయుధ సుధన్వనే శ్రీతంతు విధే వ్యక్తంలోకి సుదర్శన ప్రధానార్థం ఏకవిల్వం శివార్పణం. స్వాయుధంతోనూ సుధన్వుడు రెండూ నువ్వే అవి ధరించి వచ్చావు. ప్రపంచంలో నువ్వే తిరుగుతున్నావు. ఎట్లా తిరుగుతున్నావు? శ్రీతంతు అంటే సాలెగూట్లో సాలెపురుగు తిరుగుతున్నట్టుగా ఈ ప్రపంచంలో నువ్వే తిరుగుతున్నావు. అట్లా సాలెగూట్లో బంధించబడకుండా సాలెపురుగు ఏ మాదిరిగా తిరగలుగుతుందో ఆ మాదిరిగా తిరుగుతూ ఏ కర్మలతో నేను పుట్టానో ఆ కర్మల యొక్క పాశాలు, వాటి యొక్క బంధాలు నశింప చేసుకోగలిగి నీలో కలిసిపోగలిగేదానికి ఒక బిల్వాన్ని నీ పాదాల ముందు సమర్పిస్తున్నాను స్వామి. దానికి కావాల్సిన జ్ఞాన దృష్టి సుదర్శనార్థం అంటే లౌకికంగా చూసినప్పుడు అనేక రకాల ద్వంద్వాలుగా కనపడుతున్న ఈ సృష్టిలో అంతరార్థపరంగా ఆ భగవంతుని చూడగలిగిన దృష్టి కోసం ఈ బిల్వపత్రాన్ని నీ పాదాలకి సమర్పిస్తున్నాను అన్న భావంతో ఈ 4, 5, 6 మంత్రాన్ని మనం ఇక్కడ క్లుప్తంగా మనం ముగించుకోవచ్చు. సో ఎనీ క్వశ్చన్స్ కానీ ఎలాబరేషన్ ఆర్ ఎనీ డౌట్ ఫర్దర్ ఏదైనా ఉంటే దోస్ పాయింట్స్ యూ కెన్ డిస్కస్. సో అందరికీ నమస్కారం.